స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. చెప్పేది వినొచ్చు కదా. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పన్నే చూస్తున్నారు. తప్పు నాదే. ఐమ్ సారీ. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. ఐమ్ సారీ, ఐమ్ సారీ, ఐమ్ సారీ, ఐమ్ సారీ, ఐమ్ సారీ. ఏంటి సినిమా చూసినట్టు చూస్తున్నారు? మీరెప్పుడు అమ్మాయిని బతిమాలేదా? మీ తప్పు లేకపోయినా సారీ ఎప్పుడు చెప్పలేదా? అబ్బచ్చా, అసలు గొడవైన ప్రతిసారి అమ్మాయిలు మన వెధవలను చేసి సారీ అలా చెప్పిస్తారో నాకైతే అర్థం కాదు. అసలు ఇక్కడ నా తప్పేం లేదు బాస్. అంటే కొంచెం నా తప్పు ఉంది. సరే మొత్తం నా తప్పేనండి, ఓకేనా? దానికి ఇన్నిసార్లు సారీ చెప్పాను అయినా సరే వినదే. చిన్నప్పటి నుంచి ఇంతేనండి. నా తప్పున్నా లేకున్నా నీదే తప్పు నీదే తప్పు అని నాకు చెప్పి చెప్పి లోపల చిరాకు మండిపోతుంది. నేనే సిద్ధు. ఇప్పుడు నేను 4th క్లాస్ బి సెక్షన్, రోల్ నంబర్ 56, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఇదిగో చాక్లెట్. మ్యాచ్ అయిపోయాక ఇద్దరం హాఫ్ హాఫ్ తింటాం.
నీ వల్ల కదా మ్యాచ్ ఓడిపోయిన సోడా బుడ్డి. నేనేం చేయలేదురా, వీడే నా చాక్లెట్ తినేశాడు. ఇదిగో చూడు, నా ముక్కు కూడా పగిలింది. అంటే చాక్లెట్ కోసం మా అందరు మ్యాచ్ ఓడిపిస్తావరా? చల్ హట్. నా తప్పు కాదు. నాకు తెలుసురా నువ్వు చదవని. అదేంటి ర్యాంకా ఫోన్ నంబరా? ఐఐటీలో కోచింగ్ తీసుకొని అట్లీస్ట్ ఎంసెట్ లో కూడా సీట్ తెచ్చుకోలేదు. ఇదిగో ఇక్కడ నా తప్పేం లేదు. నేనే సీసీ చదువుతానంటే నువ్వే నన్ను తీసుకెళ్ళి ఎంపీసీలో జాయిన్ చేసావు. నేను కనీసం క్వాలిఫై అయ్యాను. నా ఫ్రెండ్ ఒకడైతే ప్రెషర్ తట్టుకోలేక షాంపూ తాగేశాడు. థ్యాంక్స్ రా, ఉద్ధరించావు మమ్మల్ని. ఏదో ట్రై చేశాడులే పాపం, వదిలేవే. అవునండి, యు బీన్ టాకింగ్ లైక్ దిస్, అందుకే అలా తయారయ్యాడు వాడు. అరే నాకు తెలుసు కదా, వాడు ఏం చూసుకుంటాడులే. చూసుకుంటాడు? మా అమ్మ నన్ను తిట్టడం తన మెయిన్ ప్రొఫెషన్. హాబీగా బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తుంది. లేకుండా తయారవుతున్నాడు. కూర్చునే వాడి మీద ప్రెషర్. మా నాన్న మా అమ్మ నన్ను ఎప్పుడు తిడుతున్నా మధ్యలో వచ్చి తిట్లు తింటుంటాడు. ఖాళీ టైంలో ఇంటి పనులు చేస్తుంటాడు. గృహిణిలా గృహుడు గ్రాహకుడు సరే ఏదోటి హౌస్ హస్బెండ్ అనుకోండి. ఏంట్రా ఎక్కడో చూస్తున్నావు? ఇటు చూసి సమాధానం చెప్పు. నాకు తెలుసురా నువ్వు ఏమీ వెలగబెట్టవని. అందుకనే రిజల్ట్ రాకముందరే నేను నీకు మేనేజ్మెంట్ కోటాలో ఇంజనీరింగ్ సీట్ కొన్నాను. ఇంజనీరింగా? నాకేదైనా క్రియేటివ్గా చేయాలనుంది. ఇలా గొర్రెల ఇంజనీరింగ్ చేయడం నా వల్ల కాదు. అదేంట్రా సిద్ధు, ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవుతావని బైక్ కొన్నా నీకోసం? బైకా? అవును బైక్. గడ్డాలు మీసాలు కూడా రాలేదు, అప్పుడే బైకా? చెడగొట్టండి ఇంకా. నడుపు. గడ్డం రాకపోవడం ఏంటి? చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు. దిస్ ఇస్ టూ మచ్. అరే అరే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యు. వాట్ విల్ బి రెస్పాన్సిబుల్? ఏంట్రా ఇది? మరి లేకపోతే ఏంటి నాన్న? అమ్మ ప్రతిదానికి నా మీదే అరుస్తుంది. గడ్డాల మీసాలు రాకపోవడం నా తప్ప. నాకు ఇంజనీరింగ్ చేయాలని లేదు. కొన్ని ఏం చేయాలని ఉంది? ఏమో తెలీదు. సరే ఒక పని చేయైతే, నువ్వు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వు సరేనా? అది చేస్తూ మెల్లగా ఆలోచించుకో ఏం చేయాలో నెక్స్ట్ అని. సింపుల్ కదా. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ ఎందుకురా, గో ఎంజాయ్ ద రైడ్. పైకి ఇచ్చారా? వాడు ఇంకేం చదువుతాడు? నేను సీట్ కొని కూడా వేస్ట్. అబ్బా తినేకే, ఉన్నది ఒకడే కొడుకు, వాడిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వు. పా మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. తూర్పు జాడలో తెల్లారేగా తొంగి చూసే సూర్యుడు మబ్బుల్లో చూడు యా 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 జారుకో నేడులో జాడించి వచ్చిందా బైక్? బైక్ చాలా బాగుంది. లైక్ ద కలర్? సూపర్ చాయిస్. ముందు హెల్మెట్ తీసుకో ఫస్ట్. గుమిసాలు నోటొక్క వేషాలు నీ ఖాసు రోషాలు ఇప్పటి వాలకం కోరింది తక్కేలా గోలెట్టి ఇళ్లల్లో నీరెట్టి కళ్ళల్లో సాగుటే కీలకం రాసైనేడు సిసలైన స్వేచ్ఛ స్టోరీ డోంట్ యూ వరీ పయనమే సాగి నువ్వెంచుకున్న దారి రైట్ ఆర్ రాంగ్ ఇది నేను నమ్ముకున్న థియరీ తూర్పు జాడలో తెల్లారేగా తొంగి చూసే సూర్యుడు మబ్బుల్లో చూడు యా 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 తూర్పు జాడలో తెల్లారేగా తొంగి చూసే సూర్యుడు మబ్బుల్లో చూడు యా 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 జారుకో నేడులో జాడించి తోక కాకులున్న లోకంలో గుమిసాలు నూటొక్క వేషాలు నీ ఖాసు రోషాలు ఇప్పటి వాలకం కోరింది దక్కేలా గోలెట్టి ఇళ్లల్లో నీరెట్టి కళ్ళల్లో సాగుటే కీలకం రాసైనేడు సిసలైన స్వేచ్ఛ స్టోరీ డోంట్ యూ వరీ పైన సాగి నువ్వెంచుకున్న దారి రైట్ ఆర్ రాంగ్ ఇది నేను నమ్ముకున్న థియరీ
భయ్యా ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ ఏది? అక్కడ థ్యాంక్స్. Good morning, students. Settle down, everybody. I'm your C language lecturer. C is the basic language to write everything from operating systems to complex programs like Oracle database. It is said that C is the God's programming language. One can say C is the base for the programming. If you know C, you can easily grasp the knowledge of other మెకానికల్ programming స్టూడెంట్స్కి languages. కంప్యూటర్ సైన్స్ చెప్తున్నానండి. That is the concept. ఇది కంప్యూటర్ సైన్స్ క్లాస్ కాబట్టి. It is essential ఇది కంప్యూటర్ సైన్స్ ఎలా అవుతుంది? నేను మెకానికల్ స్టూడెంట్ని. అబ్బా అంటే మేమంతా టప్ క్లాస్లో కూర్చున్నామంటావా? షిట్, ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి. The base or father of programming language is. Hey, ఎవరది? Who is that? Cell phones are not allowed in the classroom. Fluid mechanics is a branch of So, may I science. come in? ఎరా ఫస్ట్ డేనే లేటా వెళ్ళి కూర్చో. ఓకే, వేర్ వాజ్ ఐ? ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ బిహేవియర్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇట్ కెన్ బి గ్యాసెస్. హాయ్ యోగి. యోగి కాదు, సిద్ధు. నేను యోగి అంటున్నా. ఓ, నేను సిద్ధు. ఫేస్బుక్లో ఉన్నావా? లేదు. మరి అమ్మాయిలు ఎక్కడ ఎత్తుతావు? పోనీ ట్విట్టర్లో? ట్విట్టర్ అంటే? ట్విట్టర్ తెలీదా? అప్డేట్ బ్రో. అవును, ఇది మెకానికల్ క్లాస్ రూమేనా? యా, షూరా? వాళ్ళని చూసావా? పాత డబ్బింగ్ సినిమాల్లో హీరోయిన్లు ఎలా ఉన్నారు? మెకానికల్లో అలానే ఉంటారు. అవును, అంత లోటు ఎందుకు వచ్చింది? అంటే ఏం లే, ఇందాక బై మిస్టేక్ కంప్యూటర్ సైన్స్ క్లాస్ రూమ్కి వెళ్ళిపోయా. కంప్యూటర్ సైన్సా? ఎలా ఉన్నారు అక్కడ అమ్మాయిలు? ఏమో చూడలే. అమ్మాయిలు ఎలా ఉన్నారో చూడలేదు, క్లాస్ రూమ్ మీద చూడలేదు, మరి ఏం చూసి వచ్చావు? ఏమో, ఇందాక వస్తుంటే గోడ మీద నల్ల పిల్లిని చూసా. స్టూడెంట్స్, టేక్ డౌన్ ది నోట్స్. ది ఇంజనీరింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఫర్ స్టోరింగ్, ట్రాన్స్పోర్టింగ్ అవును, ఏంటి కష్టపడి రాస్తున్నావు? ఫ్లూయిడ్స్. రాయకూడదా? ఫస్ట్ బెంచ్ వాళ్ళు రాస్తారు కదా, మనం తర్వాత జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది. లైట్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అండర్స్టాండింగ్ ఓకే. టెక్నిక్స్. నిన్న మ్యాచ్ చూసావరా? చూసారా? హాయ్ బ్రో. ఏ శ్వేత, నైస్ డ్రెస్. ఎవర్రా తను? నా ఫ్రెండ్ రిషి ఉన్నాడా? రిషి, శ్వేత మేమంతా కలిసి ఒకటే బస్సులో స్కూల్కి వెళ్ళేటోళ్ళం రా. ఓహో, అన్న నమస్తే. అరే ఆయన నీకు అందరు తెలుసారా? ఏ అందరు కాదురా, ఒకళ్ళిద్దరు తెలియదు అంతే. ఆహా. ఏ అమ్మ సీనియర్స్ రా. అరే పద. ఏ చల్ నికల్ నికల్. థ్యాంక్ యూ సార్. చల్. ఏం పేరు రా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏయ్ నీ పేరు, పర్సంటేజ్, ఇంకా సెక్స్ ఏంటో చెప్పు బే. యోగి 80% మేల్. మిగతా 20% ఏంట్రా? ఏంట్రా నీ ఫస్ట్ ఏంటి? సిద్ధు. చా సిద్ధువా? నువ్వు వెళ్ళి ఆ గ్రీన్ డ్రెస్లో ఉండే అమ్మాయి పేరు, అమ్మాయి మొత్తం బయట కనుక్కొని రావాలి. ఓకేనా? ఓకే సార్. చల్. రేయ్ నువ్వు ఎక్కడికి బే? పోయి సమోసాలు తీసుకురా. ఓ బే. లాస్ట్లో కలుస్తా. సరే బాయ్. ఎక్స్క్యూజ్ మీ. హే, నిన్ను ఎక్కడో చూశాను. మొన్న మా క్లాస్లోకి వచ్చి వెళ్ళిపోయావు కదా? ఏమో గుర్తులేదు. మీ పేరు ఇంకా బ్రాంచ్ చెప్తారా? ఎందుకు? సీనియర్స్ కనుక్కున్నామన్నారు. ర్యాగింగ్. ఐశ్వర్య, సిఎస్సి 8004928990. వాళ్ళు మీ నంబర్ అడగలేదు. నేను వాళ్ళకి ఇవ్వమని చెప్పలేదే. ఓహో,
హే ఏం చేస్తున్నావు? నువ్వా? గంటలో ఎగ్జామ్ ఉంది, చదువుకోలేదు, సో ప్రిపేర్ అవుతున్నా. లైబ్రరీ బుక్స్ నుంచి పేపర్స్ చింపేస్తే పర్లేదా? నేను ఫెయిల్ అయిపోతే పర్లేదా? గుడ్ పాయింట్. నేను ఇప్పటి నుంచో కష్టపడి చెక్స్ రాస్తున్నా, నేను కూడా నేను ఫాలో అయిపోనా? షూర్. గాడ్ బ్లెస్ యూ. అరే మెకానిక్స్ పక్కా ఫెయిల్ కదా నువ్వు కూడా. 110%. సరే నేను వెళ్ళి బైక్ పార్క్ చేసి వస్తాను, నువ్వు వెళ్ళి టికెట్ తీసుకో. అబ్బా ఓకే సార్. టికెట్లు కొనుక్కుంటే టీ అమ్ముకుంటానే ఏంది? సార్ పార్కింగ్ 20 రూపాయలు. ఇస్తున్నా ఉండు. థ్యాంక్ యూ. 20 రూపాయలు దేనికి ఇస్తున్నావు? హే నువ్వేంటి ఇక్కడ? నేను కుంఫు పాండా. నువ్వు? నేను గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. మొన్న ఎగ్జామ్ ఎలా రాసా? నేను ఏదో చింపుకెళ్ళాను, అక్కడ ఇంకేవో వచ్చాయి. చీటింగ్ ఒక టాలెంట్, అందరికీ రాదు. మరి నాకు నువ్వు నేర్పించచ్చుగా? నాకు ఇప్పుడు టైం లేదు, తర్వాత నేర్పుతా. బాయ్. ఓకే బాయ్. ఆహా. ఏమైంది? ఏమైందిరా? నాకంట్లో నేను పొడుచుకున్నా. ఏది చెప్పి? సిద్ధు సో క్యూట్. ఏంట్రా తేడాగా మాట్లాడుతున్నావు? నేను కదరా నీ ఫ్యాన్ ఒక అమ్మాయి చెప్పింది సిద్ధు సో క్యూట్ అని. నాకు ఫ్యాన్స్ ఏంట్రా? అరే కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇంకా 3 months కూడా కాలేదు, అప్పుడే ఫాలోయింగ్ హడావిడి. ఎవర్రా అమ్మాయి? సిఎస్సిలో పిల్ల పడి చచ్చిపోతుంది అంటే అదిగో ఆ పిల్లే. ఎవర్రా తనా? తను నా గురించి అలా చెప్పిందా? వెళ్ళి అడుగుపే కావాలంటే. ఇవాళ నా షర్ట్ బాగాలేదు, తర్వాత ఎప్పుడైనా. ఈ అమ్మ సరిపోయారు కదరా ఇద్దరు. వెళ్ళరా. అరే నెక్స్ట్ నేనే బాలిటీ. నువ్వు నేను నీకు అంత క్యూట్గా అనిపించానా? ఏమో, నాకేం తెలుసు. నాకు యోగి చెప్పాడు. యోగిని అడుగు. రే సిద్ధు, బొంబాయి రవ్వ అయిపోయింది, తీసుకొని రారా. మీ అమ్మకి ఉప్మా కావాలంట. నువ్వు కూడా త్వరగా వెళ్ళరా. చాలా క్యూట్గా ఉంటావు. ఇది కూడా యోగి చెప్పాడా? చిచి, ఇది నేను చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇంకా ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. రే నువ్వు ఇంకా వెళ్ళలేదా? మీ అమ్మ నన్ను చంపేస్తుందిరా. సరే నేను వెళ్తానులే. అయితే నేనేం చేయాలి? వెంటనే వచ్చి నన్ను కలవాలి. నానా ఎక్కడికి వెళ్తున్నావు? బొంబాయి రవ్వ తీసుకురావడానికి. నాకు చెప్పొచ్చుగా, నేను తీసుకొస్తాగా. బాయ్. హలో. హే నన్ను చూసి అలా పారిపోయావేంటి? అవునా? సరే నీకోసం కింద వెయిట్ చేస్తున్నా, వచ్చే. అది నా ఫ్రెండ్స్ ఉన్నారు, పక్క సందులో వెయిట్ చేయి. ఐమ్ కమింగ్. హే రమ్మంటే వచ్చేస్తావా? రావద్దన్నా వచ్చేవాడిని. బా
హే నీకు నేనంటే ఇష్టమా? నేను చెప్పను. నేను చెప్తా, నాకు నువ్వంటే ఇష్టం. హే ఇది నీకోసం. హే, నీకెలా తెలుసు నాకు చాక్లెట్స్ ఇష్టమని? అమ్మాయిలందరికీ చాక్లెట్స్ అంటే ఇష్టం. ఓ, సో నీకు నేను అందరి అమ్మాయిలాగే అన్నమాట. కాదు, నువ్వు చాలా స్పెషల్. నీకు చాక్లెట్స్తో పాటు నేనంటే కూడా ఇష్టం కదా. రేపు కాలేజ్ బంక్ కొట్టి నాతో బయటకు వస్తావా? నేడే నాకు నేను పరిచయం అవుతున్నా, నీలో నన్ను చూసి పరవశమవుతున్నా. సెకనుకు 10 సార్లు నీ పేరంటున్నా, నేనో సారైనా నాకు గుర్తు రాకున్నా. కవినేం కాకున్నా కవితలు రాస్తున్నా, తెలియని రంగుల్లో నీతో కలలు కంటున్నా. ఇన్ని నాళ్ళుగా నిన్ను చూపని నిన్న మున్నపై కోపమున్నదే. నిన్ను చూడక నిన్ను కలవగా తెల్లవారదే రోజు గడవదే. ప్రేమను మరోటను నువ్వు నా నిజం నిండుగా. సిద్ధు ఇక్కడ ఉన్నాడు, వాడి ఫోన్ కలవట్లేదు. ఆంటీ సిద్ధు జిరాక్స్ షాప్కి వెళ్ళాడు ఆంటీ. అంటే రేపు ఎగ్జామ్ ఉంది కదా, జిరాక్స్ తీసుకుంటారు. మార్నింగ్ నుంచి అదే చేస్తున్నాడా? లేదంటే బురద నీళ్ళలా ఉంది. అవును బ్రో, చండాలంగా ఉంది, బురదలో కోకోనట్ వేసినట్టు. హే సిద్ధు. హాయ్. హే యోగి. సెట్, నీ ఫ్రెండ్కి నేనంటే ఇష్టం లేదనుకుంటా. నాకు హాయ్ కూడా చెప్పలేదు. సరే, నేను వెళ్తా. యూ ఎంజాయ్. హే అలా ఏం లేదు, ఆగు, నేను ఇప్పుడే మాట్లాడొస్తా. రే యోగి ఆగు. ఏంది? ఐశ్వర్యకి హాయ్ ఎందుకు చెప్పలేదురా? తను ఎంత ఫీల్ అయిందో తెలుసా? నేను హాయ్ చెప్పకపోతే ఫీల్ అవడేంద్రా? సరే ఇప్పుడు చెప్తా కదా. హాయ్, హలో, నమస్తే, వనక్కం, సత్ శ్రీ అకాల్, ఆదాబర్. ఓవర్ యాక్షన్ చేయకు. మా ఇద్దరిని కలిపింది నువ్వే కదా, ఇప్పుడు నీకు తనతో ఏంటి ప్రాబ్లం? నాకు ఆమెతో కదరా ప్రాబ్లం, నాకు నీతో ప్రాబ్లం. నీకు ఆమె తప్ప ప్రపంచంలో ఎవరు కనిపిస్తలే. ఆమె సంఖ్యకి కూర్చున్నావు కోతి లెక్క. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నీ సంఖ్యకి కూర్చోవాలా? అవసరం లేదు బాబు, నా మాన నన్ను వదిలే చాలు. ఓ, నేను ఎవరు పట్టు కూర్చోలేదు, దొబ్బే. నువ్వు దొబ్బు. ఏంటా కోపమంతా చూడలేని నీలోనా, నువ్వే దూరమైతే మనసిది నిలిచేనా. అలగకి నా పైన ఉరమకి ఏమైనా, నిన్ను విడి క్షణమైనా నేను ఉండలేనన్నా. ఎవరే నీకన్నా నిన్ను నమ్ముకుని నేనున్నా, మాటలాడి మందించి మరలా కలిసి పొమ్మన్నా. పొద్దున్న నిజంగా నేను మా కజిన్ పెళ్ళికి వెళ్ళాను, అందుకే నీ కాల్ ఆన్సర్ చేయలేదు. సారీ ఐశ్వర్య. లేదు సిద్ధు, నువ్వు మారిపోయావు, ఇంతకు ముందులా లేవు. మారిపోవడం ఏంటి? నువ్వు చెప్పినట్టుగా ఉన్నాను, నువ్వు కొని చించట్టుగా వేసుకున్నా, నువ్వు గెడ్డ మంచి వెంటనే పెంచాను. ఐశ్వర్య ప్లీజ్, ఐమ్ సారీ. కనీసం నాతో మాట్లాడు, నా తప్పేంటో చెప్పు. చెప్పడానికి ఏం లేదు సిద్ధు, అంతా అయిపోయింది. వీర్ ఓవర్. ఐశ్వర్య ప్లీజ్ డోంట్ సే దట్. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. మా డాడీకి మన గురించి తెలిసిపోయింది. చాలా కోపంగా ఉన్నారు, నా కోసం కార్లో వెయిట్ చేస్తున్నారు. లెట్ మీ గో. నేను ఆయనతో మాట్లాడతాను, కనీసం నేను ఎవరో కూడా తెలియకుండా ఎలా రిజెక్ట్ చేస్తారు? ఆయన ఒప్పుకోరు సిద్ధు, ప్లీజ్ ఇక్కడితో వదిలే. ఇట్స్ ఆల్ ఓవర్. డ్రైవర్ పద.
అరే యోగి, ఏంట్రా నాకు ఫోన్ చేసావు? ఐశ్వర్య పర్మిషన్ ఇచ్చిందా మాతో మాట్లాడటానికి? ఐశ్వర్య నన్ను వదిలేసిందిరా. అమ్మయ్య పీడ వదిలేదు, పండగ చేసుకో. ఐ డూ ఎనీథింగ్ టు గెట్ బ్యాక్. నేను తను లేకుండా ఉండలేనురా. అరే నీకు అమ్మాయి కరెక్ట్ కాదని చాలాసార్లు చెప్పాను రా, లైట్ తీసుకో ఇప్పటికైనా. తను కూడా నా అలాగే బాధపడుతుంటుంది. ఐ హ్యావ్ టు టాక్ టు హర్. ఐ హావ్ టు టాక్ టు హర్. అవునరా, నీ ఫోన్ గురించే వెయిట్ చేస్తుంటుంది మరి ఆమె అక్కడ. అరే నేను ఒకటి చెప్తున్నా, నేను అమ్మాయిలు బ్రేకప్ తర్వాత మళ్ళీ మన గురించి ఆలోచించరు. కావాలంటే నేను వాట్సాప్ ఫేస్బుక్లలో అన్నిట్లలో బ్లాక్ చేస్తుంటా, చూసుకో. అవునరా, తనకు నా కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. నాకు తెలుసురా, అమ్మాయిలు అంతే. ఒకసారి బ్రేకప్ తర్వాత వాళ్ళ మెమరీ నుంచి మనల్ని కంప్లీట్గా ఎరేజ్ చేస్తారు. అరే నువ్వు టైం వేస్ట్ చేసుకోకరా, ఇంకా రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకో. టైమ్ అప్. సార్ 2 minutes సార్. బా సార్ ప్లీజ్ సార్ 1 minute అవర్స్ సార్. రాయింది 1 minute లో సార్ ఏం 1 పెద్ద minute చింపుతావు? ప్లీజ్ సార్. ఎగ్జామ్ పేపర్స్ చింపేసి వచ్చావా? ఎందుకురా? ఎగ్జామ్ టైం అయిపోయింది. వాడు లాగాడు, నేను చింపాను. వాసు, వీడి మాటలు వింటున్నావా? వీడి మాటలు నీకైనా అర్థమవుతున్నాయా? వీడిని యూఎస్ పంపిద్దామనుకున్నా. నువ్వు అనుకున్నవన్నీ అయిపోవమ్మా. లైఫ్లో చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. నీతో నాకు ఎప్పుడూ డిసప్పాయింట్మెంట్స్ ఏరా. లైఫ్లో ఒక్క పనైనా కరెక్ట్గా చేసావా? మళ్ళీ కోపం ఒకటి వీడికి. ఎక్కడికి రా? మీనా హప్తావా? రే సిద్ధు, నాకు కాదు, వెళ్ళి వాడికి చెప్పండి. ఏమైందిరా? నాన్న, నేను ఫోటోగ్రఫర్ అవుదాం అనుకుంటున్నా. నాకు డిఎస్ఎల్ఆర్ కెమెరా కొనిస్తావా? హాయ్, ఇప్పుడు నేను ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫర్. ఉందండి సార్, ఫోటోలు తీస్తున్నా కదా. హలో సార్, నేను చేసేది కూడా అదే. మీరు నా బండి. ఫ్యాషన్ ఫోటోగ్రఫర్ అయ్యి మంచి మంచి అమ్మాయిల ఫోటోలు తీద్దాం అనుకున్నా. బాబు ఫోటోలు అబ్బాయి, ఫోటోలు బాగా తీస్తున్నావు అంట కదా. మా పిల్లని చూసుకోవడానికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఫోటోలు బాగా తీసిపెట్టు. ఫోటో చూడగానే అబ్బాయి మా అమ్మాయినే చేసుకుంటానాలి. వెరీ నైస్. నా ఫ్రెండ్స్ అందరూ ఒకడు ఎంబీఏ అని, ఒకడు ఎంఎస్ అని, ఒకడు బిజినెస్ అని, కనీసం ఒక కారు, ఒక అపార్ట్మెంట్ కొనుక్కుని సెటిల్ అయిపోయి వాళ్ళకి నచ్చిన అమ్మాయిను లేదా వాళ్ళ ఫ్యామిలీకి నచ్చిన అమ్మాయిను పెళ్లి చేసుకుని వారానికి ఒక డిన్నర్, నెలకు ఒక సినిమా చూస్తూ బ్రతికేస్తున్నారు. ఇప్పుడు అలాగే హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్న ఒక ఫ్రెండ్ పెళ్లి ఫొటోస్ తీస్తున్నా. లుక్ హియర్. ఓకే, స్ట్రేట్. లుక్ ఎట్ ఈచ్ అదర్. నైస్. ఏం రా సిద్ధు, ఫోటోలు మంచిగా తీస్తున్నావా? నేను హీరో లెక్క రావాలి, అర్థమైందా? కొన్ని ఫోటోషాప్లో నిన్ను తీసేసి విజయ్ దేవరకొండను పెట్టాలా? అరే పరిచయం అవుతావేమ్రా నువ్వు. వెనకాల మా మామ మందు సెట్ పెట్టిండు, పోయినోడు పెగిలేసి రాపు పో. రే చందు, ఎక్కడికి వెళ్ళావురా? బఫెట్కి. ఓ గుడ్, ఫొటోస్ తీసావుగా? చిచ్చి, బిర్యానీ బాగుందని తినేసి వస్తున్నా. భలే ఉంది, నువ్వు కూడా వెళ్ళి తిని. మన ఫోటోగ్రాఫర్కి చివరిలో మిగలదు. ఏ, అక్కడ పెళ్లి కూతురు ఏడ్చే టైం అందంట, పోయి కవర్ చెప్పా. అయ్యో వెళ్తున్నాంలే. ఒక విస్కీ ఇరా అండి. దీనికి ఆ సైడ్ కదా వచ్చింది చూడు, బెస్ట్ ఎఫెక్ట్. కరెక్టే.
ఏంట్రా ఇది మనం మాట్లాడుకున్న దాంట్లో సగం పేమెంటే ఇస్తున్నావు. ఇదన్నీ ఇచ్చినా సంతోషించు. అరే ఫ్రెండ్వి కదా అని నా పెళ్లి ఫోటోలు తీయమంటే అసలు ఎవరు ఫోటోలు తీసినవరా నువ్వు? వాళ్ళందరూ పెళ్ళికి ఎందుకు వచ్చిరో నాకే అర్థమైతే లేదు. అరే నేను తాళి కట్టే ఫోటో తీసినవరా నువ్వు? అరే తాళి కట్టేటప్పుడు ఫోటో తీద్దామంటే పూజారి అడ్డంకున్నాడు. నన్నేం చేయమంటావు? ఎగిరెగిరి తీసేది ఉండే, లేకుంటే ఆయన మంటలలో నూకి తీసేది ఉండే. అరే నేను తాళి కట్టిన సాక్ష్యం కూడా లేకుండా చేసినావు కదరా. నా పెళ్ళాం ఫోన్ చేస్తుంది, నేను పోతున్నా. సీ యూ. పాపమ్మ అయ్యే పైసా. యోగి వాట్సాప్ బ్రో, నువ్వెప్పుడు వచ్చారా యూఎస్ నుంచి? నేను వచ్చి 2 days అవుతుందిరా యూఎస్ నుంచి. పెట్టబెడ చదువుకొని వచ్చేసిన. మా వాళ్ళు ఇంకా చదివించాలి, వచ్చి బిజినెస్ చూసుకో అన్నారు. ఇంతకు నువ్వేం చేస్తున్నారా? నేనేదో టైంపాస్ పనులు చేస్తున్నారా. సరేదా, నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా. ఓకే. వీడు సన్నీ, అది శృతి. హాయ్. అరే వీడి గురించి చెప్తుంటా కదా నేను, నా కాలేజ్ ఫ్రెండ్. సిద్ధు కదా? హ్యావ్ యు మెట్ బిఫోర్? యోగి చెప్పాడు. అరే మేము ముగ్గురం యూఎస్ లో రూమ్మేట్స్. ఓ నైస్. వాట్ డు యు డు బ్రో? నేను ఫోటోగ్రాఫర్ బ్రో. నువ్వు? ఆమె హీరో. ఆ సినిమా చూడలేదా? నవ్వుతారేంట్రా? రీసెంట్గా ప్రేమ త్యాగం అనే సినిమా కూడా చేశాను. ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్. ప్లీజ్, ఆ సినిమా మన ముగ్గురం ఇంకా మీ మమ్మీ డాడీ తప్ప ఎవ్వరూ చూడలేదు. హలో ఎక్స్క్యూజ్ మీ, మా ఊర్లో అది 2 వారాలు ఆడింది. అరే మీ ఊర్లో ఉన్నదే ఒక థియేటర్, అది కూడా మీ మామది. మాకెందుకురా చెప్తావు సోది? ఓకే, ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేస్తారా ప్లీజ్? మీకు దండం పెడతా. హే, మేము ఇంకో పార్టీకి వెళ్తున్నాం, వస్తావా? యాక్చువల్లీ నాకు పని ఉంది. మేబీ సమ్ అదర్ టైం. సరే నీ కర్మ. అరే రావచ్చు కదా నువ్వు కూడా. లేదురా పనుంది. ఆల్ నైట్. గో హెడ్. సరే కాల్ చేస్తా, నెక్స్ట్ వీక్ వెళ్తాం. ఓకే బాయ్. Hi folks, good evening. We are called Lose Control. I'm Raghav and we've got Shruti on drums tonight. We've got Jack on bass and Joe on lead. I hope you guys are having a great time with Lose Control. Alright, so we got a small dedication from Sidhu to Shruti tonight. And it says, you told me you're busy, you liar. Bro, we're not sure what the song is, but I would surely dedicate a song from you to Shruti. All right, boys, here we go. 1, 2, 3, 4. All right, folks. Hey, Busy Bee. So that's all for tonight. I Repu hope you 4 guys PM. have had a great Hummingbird. time with Lose Control. And would like to see you come here once again. You guys have a very good night. Take care. Bye. సార్, నాకు మ్యూజిక్ తప్ప వేరే ప్రపంచం తెలీదు. ఇట్స్ మై లైఫ్. నేను మీ మూవీస్ అన్నీ చూశాను. ఐ జస్ట్ లవ్ యువర్ వర్క్. థ్యాంక్ యూ. మీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసే ఛాన్స్ దొరకాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. సో శృతి, ఒక మేల్ మ్యూజిక్ డైరెక్టర్కి ఫీమేల్ మ్యూజిక్ డైరెక్టర్కి తేడా ఏంటి? ఏమో తెలీదు. ఏం ఉండదు, ఎందుకంటే సంగీతంలో ఆడ సంగీతం మగ సంగీతం 2 ఉండవు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఈ అవకాశం నేను నీకెందుకు ఇవ్వాలి? సార్, ఎందుకు ఇవ్వకూడదు? నేను ఒక ట్యూన్ కంపోజ్ చేసి మీకు పంపిస్తా. అది నచ్చితేనే నాకు ఛాన్స్ ఇవ్వండి. ఫేర్ ఎనఫ్. ఒక రొమాంటిక్ సాంగ్ చేసి పంపిస్తావా? నేను నచ్చితే నీకు ఫోన్ చేస్తాను. ఓకే సార్. సార్, నచ్చకపోయినా కూడా కాల్ చేసి చెప్పండి. లేకపోతే నేను మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. సరే, నచ్చకపోయినా ఫోన్ చేసి చెప్తాను. ఓకే, నేను 2 daysలో మ్యూజిక్ కంపోజ్ చేసి పంపిస్తా. ఓకే. సార్,
మీ మొహానికి ఏదో అంటుకుంది. అబ్బా, నాతో ఎంతమంది డైలాగ్ చెప్తారో తెలుసా? సార్ నిజంగా అంటుకుంది. ఓ సారీ. 2 డేస్లో ట్యూన్ పంపించండి. ఓ బాయ్. అమ్మాయిలతో ప్రాబ్లం ఏంటో తెలుసా? టైం వాళ్ళే చెప్తారు కానీ వాళ్ళు మాత్రం చచ్చినా టైంకి రారు. ఇప్పుడు నేను వెయిట్ చేయాలా లేక వెళ్ళిపోవాలా? వెయిట్ చేస్తే డెస్పరేట్గా కనిపిస్తాను, వెళ్ళిపోతే బెదవలాగా కనిపిస్తాను. హే వచ్చి చాలా సేపు అయిందా? లేదు, జస్ట్ ఇప్పుడే వచ్చా. సారీ, నేను కలుస్తానని చెప్పినట్టు మర్చిపోయాను. నీ మెసేజ్ చూసి గుర్తొచ్చింది. 1 క్యాపుచినో ప్లీజ్. నీకేం కావాలి? నేను ఎక్కడో చూశాను. నువ్వు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎప్పుడు పంపించావు? నువ్వు అరుణ్ పెళ్లిలో ఏం చేస్తున్నావు? అండ్ యోగి నీకు నా గురించి ఏం చెప్పాడు? నువ్వు నన్ను కాఫీకి పిలిచావా లేక ఇంటరాగేషన్కా? లేదు. సో వాట్ యు డూ? నేను మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటా. ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యాండ్ కాల్డ్ లూజ్ కంట్రోల్. ఐఎమ్ అ డ్రామా. నువ్వు? వెల్, నా ప్రొఫెషన్ నీ ప్రొఫెషన్ అంత కూల్ కాదు. ఐఎమ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేద్దామని ట్రై చేస్తున్నా. In your head, in your head, zombie, zombie, zombie. What's in your head? In your head, zombie, zombie, zombie. I love this song. ఐఎమ్ షూర్. ఓకే, నేను వెళ్తా. బాయ్. హే, అదేంటి సడన్గా? నీ నంబర్ ఇవ్వచ్చు కదా, ఈసారి నీకు ముందే మెసేజ్ చేసి గుర్తు చేస్తా, లేట్ అవ్వకుండా. తీసుకో. 970004. బట్ తిన్నావా, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఇంకేంటి అని మెసేజెస్ వస్తే వెంటనే బ్లాక్ చేస్తా. ఓకే, డీల్. ఓకే. హాయ్ అంకుల్. హలో అంకల్. హాయ్ యోగి. హాయ్ హీరో. మీరు ఒక్కరే అంకుల్ నన్ను హీరోగా గుర్తించారు. అంకుల్ గుర్తించలేదురా, ఎక్కిరించారు నేను. సంబోధిస్తున్నాను అంతే. అవునేంటి అంకుల్ ఇంకా ఇక్కడే ఉన్నారు? హాస్పిటల్కి వెళ్ళట్లేదా? ఈ రోజు పేషెంట్స్కి లీవ్ ఇచ్చేసారు. రే, మీరు ఇక్కడేం చేస్తున్నారు? పైకి రండి. థ్యాంక్స్ నాన్న. ఆగు, అంకుల్ జోకులు వేస్తున్నారు. మేము నవ్వడానికి ట్రై చేస్తాం. పైకి రండి. నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నానమ్మా, ఆగు. మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి, నా ఫ్రెండ్స్కి బోర్ కొట్టించుకోండి. హలో, మేము అంకుల్ ఫ్రెండ్స్ కూడా. పైకి రండి. వెళ్ళండి వెళ్ళండి, ఏడుస్తుంది. సీ అంకుల్. బాయ్ అంకుల్, సీ యూ గైస్ లేటర్. ఏం చూస్తున్నావు? రే యోగి, నేను సిద్ధుని కలిసా. ఎందుకు? కాఫీకి పిలిస్తే వెళ్ళాను. ఆడితో ఆడుకోక నువ్వు ముందే చెప్తున్నా నీకు. ఏ కాఫీ తాగడం కూడా ఆడుకోవడమేనా? యాక్చువల్లీ ఈ పార్టీకి సిద్ధు ఫోన్ రావాలి. సిద్ధు ఆడే. ఇవ్వు. ఆగు నువ్వు. హలో యోగి, చెప్పరాదు. ఇవాళ శృతిని కలిశాను. అరే నీకు ముందే చెప్తున్నాను, లైట్ తీసుకోదాన్ని. అస్సలు మంచిది కాదు అది. నీ మంచి కోసం చెప్తున్నాను నేను. ఓకేరా, నువ్వు ఏం చెప్తే అది. ఇంకేంటి విశేషాలు? అరే నువ్వు ఫోన్ పెట్టారా, తర్వాత చేస్తాను నేను. సరేరా, బాయ్. నువ్వు ఎంత గలీజానో క్లియర్గా చెప్పేశాను ఆడికి. ఇంక నీకు చచ్చినా ఫోన్ చేయడాడు. అరే వాడికి గలీజ్ అమ్మాయిలే ఇష్టం అనుకో, అప్పుడేం చేస్తావు? ముయ్యబే నువ్వు. హలో. హలో. అవుతావేంటి? ఏంటి నాకు కాల్ చేసావు? అది నీ గొంతు వినాలనిపించింది. నా గొంతు వినాలనిపిస్తే నేను నీతో మాట్లాడాలా? అక్కర్లేదు, పాట పాడు. వీక్ పాయింట్ మీద కొట్టా. ఎవరైనా పాడమని అడిగితే నేను అస్సలు నో చెప్పలేను. ఓ, ఐమ్ వెయిటింగ్. लग जा गले के फिर ये हंसी रात हो न हो, शायद इस जन्म में मुलाकात हो न हो. लग जा गले गले. మళ్ళీ ఎప్పుడు? రేపు. ఓకే, డన్. ఏమంటున్నాడు అదో? రేపు కలుద్దామంటున్నాడు. రేపు వాడి కర్మ.
నీ పరిచయముతో నా మదిని గెలిచా నీ పలకరింపుతో నా దిశను మార్చిన అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా నలుగురితో నేనున్నా ఇడిపడి నీకై నడిచా నీ పరిచయముతో నా మదిని గెలిచా గతము ఎదురవదిక నీ తలపే జతపడితే ఏ గురుతు నిలబడదిక నీ పిలుపే వినపడితే నాలోని లోతు చూపిన నీ పరిచయముతో అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా నలుగురితో నేనున్నా విడిపడి నీకై నడిచా చివరి దాకా నిలిచే హృదయమునే కలిసా చెరగని ప్రేమై మిగిలే మనసుని నేనై మురిసా ఎస్ నాన్న, దిస్ ఇస్ సిద్ధు, మై ఫ్రెండ్. హాయ్ సార్. కూర్చో. నాన్న పైన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. సిద్ధు, Yeah. సో ఏం చేస్తుంటావు బాబు? ఫోటోగ్రఫర్ నాన్న. ఎలా పరిచయం మీ ఇద్దరికి? కాలేజ్. యోగి నేను కాలేజ్లో ఫ్రెండ్స్ అంకిల్. ఓ నైస్. నాన్న ఎన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. యూ కెన్ క్యారీ ఆన్. హోప్ సీ యూ. యా, సీ యూ. పద పద. బాయ్. జిల్ 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 జిగలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా జిల్ 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 జిగలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా బయట కూర్చుని. खो गई हूँ जाने किसकी बाहों में. శృతి, నీకు తెలుసా అకార్డింగ్ టు అవర్ హిందూ మైథాలజీ ఈ నక్షత్రాలన్నీ చంద్రుడికి పెళ్ళాలంట. వావ్, నువ్వెంతమంది పెళ్ళాలని మెయింటైన్ చేయగలవు? 3 మేబీ. ముగ్గురేనా? మా ఇంట్లో ఉన్న 3 బెడ్రూమ్సే. ముగ్గురు కంటే ఎక్కువ మంది పెళ్ళాలు వస్తే ఎక్కడుంటారు? ప్రాబ్లం అయిపోతుంది. మరి గెస్ట్ వస్తే ఎక్కడ పడుకుంటారు? నేనైతే నీ పెళ్ళం పక్కన పడుకొని అడ్జస్ట్ అవుతా. సన్నీ లేక యోగి వస్తే ప్రాబ్లం అవుతుంది. మరి చూసుకో. యా, ఒక గెస్ట్ బెడ్రూమ్ ఉండాలి. అయితే 3వ పెళ్ళాన్ని పంపించేద్దాం. అవును, నువ్వు వర్క్ చేసుకోవాలంటే ఎక్కడ చేసుకుంటావు? నా సిస్టమ్స్, కెమెరాస్, రిగ్స్, స్టాండ్స్ ఇవన్నిటికీ ఒక రూమ్ కావాలి. సో 2వ పెళ్ళాన్ని కూడా పంపించేద్దాం. అంటే నీకు వర్క్ చేసుకోవడానికి ప్రైవసీ ఉండాలి కదా, అందుకే. ట్రూ, అయినా ఒక పెళ్ళం చాలులే. నాకు బెడ్ మీద పక్కన ఎవరైనా పడుకుంటే అస్సలు నిద్ర పట్టదు. ఒక పంచి ఉన్న ఒక్క పెళ్ళాన్ని కూడా గంటి. యా, అప్పుడు నేను హాయిగా ఒక్కడనే పడుకోవచ్చు. ఏ మళ్ళీ నేను ఒక్కడనే అయిపోయానా? ఏయ్, నేనేం చేయలేదు, నువ్వే అందరినీ గంటేసావు. ఐ డోంట్ నో, ఐ డోంట్ డూ ఎనీథింగ్. నీ లైఫ్ మొత్తంలో ఎంతమంది అమ్మాయిల్ని గంటేసావు? నేను నా పాస్ట్ గురించి మాట్లాడలేను. చాలా నేరాలు ఘోరాలు జరిగాయి, వింటే తట్టుకోలేవు. ట్రస్ట్ మీ,
నా ఫ్లాష్ బ్యాక్తో పోలిస్తే నీది ఫ్లాష్ బ్యాకే కాదు, నాకు రక్త చరిత్రే ఉంది. నో వే. చూద్దాం, బెట్టా? బెట్. విన్ అయిన వాళ్ళకి బియర్. ఓకే, నేను రోజు ఒక అమ్మాయికి 99 రూపీస్ రీఛార్జ్ చేసేవాడిని. యు నో వాట్, నేను ఒక అబ్బాయికి రోజు రీఛార్జ్ చేసేవాడు, నాకే మిస్ కాల్ ఇచ్చేవాడు. యు నో వాట్, ఒక అమ్మాయి నాకు రోజంతా ఏం చేస్తున్నా మెసేజ్ చేసేది. యు నో వాట్, ఒక అబ్బాయి వాడు ఏమేం చేస్తున్నాడో అన్ని పిక్చర్స్ తీసి పంపించేవాడు, ఈవెన్ వాడు టాయిలెట్లో ఉన్నప్పుడు. యు నో వాట్, ఒక అమ్మాయి నేను తాగుతానని నన్ను వదిలేసింది. యు నో వాట్, ఒక అబ్బాయి నేను వాడి కంటే ఎక్కువ తాగుతానని నన్ను వదిలేశాడు. యు నో వాట్, నేను 4 years లవ్ చేసిన అమ్మాయి నన్ను వదిలి వెళ్ళిపోయింది. యు నో వాట్, నేను లవ్ చేసిన అబ్బాయి నా బెస్ట్ ఫ్రెండ్తో వెళ్ళిపోయాడు. యు విన్. థ్యాంక్ యూ. ఎవడా లూజర్ నిన్ను ముందు పెట్టుకుని వేరే అమ్మాయిని చూస్ చేసుకున్నాడు? చూస్తుంటే నాకు కుళ్ళుగా ఉంది. ఎందుకు? నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు, ఎవరు డాడీ గురించి కేర్ చేయవు. యు వెరీ కూల్ యూనో. నువ్వు కూడా నీకు నచ్చినట్టు ఉండు. అమ్మో, మా అమ్మ చంపేస్తుంది. అవును, మీ డాడ్ నన్ను ఏమనరా? డాడ్ ఇస్ ద కూలెస్ట్. ఆయన నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, కానీ నేనేం చేస్తున్నాను, నా ఫ్రెండ్స్ ఎవరు, ఆయనకి అన్నీ తెలియాలి. అందుకే పెంట్ హౌస్కి సెపరేట్గా ఇంకో ఎంట్రన్స్ లేకుండా ఇంట్లోంచి కామన్ ఎంట్రన్స్. మరి మీ మదర్? షీజ్ నో మోర్. తను పోయి 10 years అయ్యింది. ఓ, ఐమ్ సో సారీ. ఇట్స్ ఓకే, తను లేకుండా అలవాటు అయిపోయింది. అవును, నువ్వు మ్యూజిషియన్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? మ్యూజిక్ మేక్స్ మీ హ్యాపీ. ఐ ఫౌండ్ మై సోల్ ఇన్ ఇట్. మా పేరెంట్స్ కోరిక నేను ఎంఎస్ చేయాలని, దానికోసం ఎంఎస్ చేశాను. ఇప్పుడు నాకు నచ్చింది చేస్తున్నాను. మా ఇంట్లో కూడా మీ ఇంట్లోలా ఉంటే బాగుండేది. మా అమ్మ తనకు నచ్చినట్టే అందరు చేయాలనుకుంటుంది. నాకు మా అమ్మకి అస్సలు పడదు, అందుకే ఇంట్లోంచి వచ్చేసా. మా అమ్మ చెప్పిన దాన్ని ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను, నచ్చగా డిస్కంటిన్యూ చేశాను. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేద్దాం అనుకుని వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తున్నాను. నేను ఏం ప్లాన్ చేసుకున్నా నా పక్కన వాళ్ళ జరగనివ్వరు. నా లైఫ్ చాలా కాంప్లికేటెడ్ శృతి. లైఫ్ ఇస్ వెరీ సింపుల్. లైఫ్లో ఏం ప్లాన్ చేయకూడదు, ఏం జరిగినా దాన్ని ఎంజాయ్ చేయాలి. నువ్వు నాకు ముందే పరిచయం ఉంటే బాగుండేది. నా కాలేజ్లో గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఐశ్వర్య. నన్ను లవ్ చేసిన ఫస్ట్ అమ్మాయి తనే. యోగి నాకు తన గురించి చెప్పినప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్. నేను ఒకరోజు తన హాస్టల్కి వెళ్ళాను. తను అలా బాల్కనీలో నుంచునుంది, ఏ టెన్షన్స్ లేనట్టు చల్లగాలు ఎంజాయ్ చేస్తూ, తన చుట్టూ పైకి కట్టుకుంటూ. షీ వాజ్ జస్ట్ స్టాండింగ్ దేర్ లైక్ ఎన్ ఏంజల్. తను ఏం ఆలోచిస్తుందో ప్రతీదీ నాకు తెలిసింది. తను ఖచ్చితంగా నా గురించి ఆలోచిస్తుంది. ఆ మూమెంట్లో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. కానీ తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. షీ బ్రోక్ మై హార్ట్. నా లైఫ్ అంతా తనతో కలిసి ఉండాలనుకున్నాను. ఎవరైనా ఎప్పుడైనా నీ హార్ట్ బ్రేక్ చేశారా? ఇక్కడ ఆపు. స్టాప్ స్టాప్ స్టాప్. ఓకే, బాయ్. శృతి, I'm sorry. Sorry. It's okay. Sorry.
అవుతున్నావు 72 పళ్ళు బయటెట్టి. ఏ పోరా, నువ్వు వెళ్ళి లైట్ పెట్టు. అబ్బో సిగ్గు, పెళ్లి కూతురు కూడా ఎంత సిగ్గుపడదు. ఏదో జరుగుతుంది నీ జీవితంలో. హలో. హలో శృతి, సిద్ధు నేను నీకు విషయం చెప్పాలి. చెప్పు. రేపు కాఫీ షాప్కి వచ్చాయి. ఓకే, సీ యూ. హే శృతి. ఐశ్వర్య, హాయ్. హాయ్. హాయ్ హాయ్. ఏమైపోయావే? ఆస్ట్రేలియాలో ఉంటున్నానే. మొన్నే పెళ్లి చూపులు అంటే వచ్చాను. నీకు పెళ్లి చూపులా? యా, నాకే. ఇంకా చూడ్డానికి వచ్చే అబ్బాయి కూడా. సో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామని ప్లానా? యా, బోరింగ్ ప్లాన్స్. నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ కలుస్తా. యా యా యా, గోన్ గోన్. ఐశ్వర్య, యా, ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ టు. బాయ్. అదెవరో తెలుసు కదా? ఐశ్వర్య, సిద్ధూస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. మీరు కూడా నన్ను సిద్ధుల అరుణ్ పెళ్లిలోనే చూసారు కదా? కానీ నేను సిద్ధుని ఎప్పుడు చూసానో తెలుసా? స్టార్ట్ అవుతుంది పదా. ఫస్ట్ డే కూడా క్లాస్ వినవా? నాకు ఆ లెక్చరర్ చెప్పేది వినే ఒప్పిక లేదు. నువ్వు విని నోట్స్ రాసి ఎగ్జామ్స్ ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మార్క్ చేసి ఇస్తే చాలు. Good morning students, settle down everybody. I'm your C language lecturer. C is the basic language to write everything from operating systems to complex programs like Oracle database. It is said that Look, he's so cute. God's programming language. No, One it's can not say cute. C is the base for the Listen to the program. class. If you know C, you can easily grasp the knowledge of other. మెకానికల్ స్టూడెంట్స్కి కంప్యూటర్ సైన్స్ చెప్తున్నాడేంటి? ఇది కంప్యూటర్ సైన్స్ క్లాస్ కాబట్టి. ఇది కంప్యూటర్ సైన్స్ ఎలా అవుతుంది? నేను మెకానికల్ స్టూడెంట్ని. అంటే మేమంతా తప్పు క్లాస్లోకి వచ్చి కూర్చున్నామంటావా? షిట్, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? Hey, ఎవరది? Who is that? Cell phones are not allowed in the classroom. అబద్ధం చెప్పు. ఏ ప్లీజ్, నేనేం అబద్ధం చెప్పట్లేదు. శృతి, నాకు కాఫీ తీసుకొస్తావా ప్లీజ్? నేను తీసుకొని రావాలా? మరి నా నోట్స్ వద్దా? అన్నా ఓ కాఫీ. జూనియరా, ఏం చూస్తున్నావు? బిల్ కట్టు. ఎస్ మ్యామ్. రేపటి నుంచి మా బిల్ ఈ పిల్లే కడుతుంది. ఓకే మ్యామ్. వెరీ గుడ్ గర్ల్. కాఫీ. అన్న 4 సమోసాలు ఇవ్వనా? గుడ్ మార్నింగ్ మ్యామ్. జూనియరా, ఏం చూస్తున్నావు? బిల్ కట్టు. ఓకే అన్న రేపటి నుంచి నా బిల్ వీడే కడతాడు. సరే మ్యామ్. ఐషు, వాడు నీతో మాట్లాడా? ఏం మాట్లాడాడు? సీనియర్స్ ఏవో డీటెయిల్స్ కనుక్కొని రమ్మన్నారంట. నా పేరు అడిగాడు. వాడి పేరు చెప్పాడా? అసలు నీ టేస్ట్ ఎందుకు ఇలా ఇచ్చింది? వాడి పేరు చెప్పాడా చెప్పు. ముందు కాఫీ ఇవ్వు. చెప్పు చెప్పు చెప్పు.
అటెండెన్స్ ఉంది. దొంగ మొక్కం దాన సీనియర్ అని చెప్పావు నువ్వు. నేను చెప్పానా? నువ్వే అనుకున్నావు. జూనియర్తో ర్యాగింగ్ చేయించుకున్నావు చండాలంగా. చిచి, ఇదంతా కాదు నా 20 రూపాయలు నాకి. ఇవ్వను పో. ఏం చేసుకుంటావో చేసుకో. హలో, మెకానికల్ ఇక్కడ అర్థమవుతుందా? కంప్యూటర్ సైన్స్ లో సాఫ్ట్వేర్ కాదు, బయట కనిపించి నీ పని చెప్తా. వెళ్ళబోయ్, బయట నాకు దొరకకుండా తిరుగు. నీకే మంచి. ఏంటే ధమ్కి ఇస్తున్నావు? ఇంకాసేపు ఇక్కడే ఉంటే పచ్చకడిస్తా. దుబాయ్ థ్యాంక్ యూ. మరి ఇంత కక్కుర్తేంట్రా? 20 రూపీస్ కోసం ఎంగిలి కాఫీ దొబ్బేస్తావా? కాఫీ నాకు కాదు, ఇది నా ఫ్రెండ్ కి. ఎవరు నీ ఫ్రెండ్? బాగుంటాడా లేక నీలా ఉంటాడా? సిగ్గుందా అసలు నీకు? అదిగో అక్కడ ఉన్నాడు చూడు ఆడు. తనా? బ్లూ షర్ట్. అవును. తను నీ ఫ్రెండా? అవును. నీ ఫ్రెండ్ పేరేంటి? సిద్ధు. సిద్ధుకి నా ట్రీట్ అని చెప్పించే. నీ మొహ అవతలవా. వెనకనే ఉన్నా నీ కోసం ఒక క్షణమైనా చూసావా? నీ ఎదురుగా బెదురుగా నిలబడలేక వెనకే నీ మసలితే నువ్వు అసలిటు తిరిగావా తిరిగావా? అలసిన చూపులే నీ వైపునే అణువైన తాకలేదా? ఎగసిన ఆశలే నీ శ్వాసలో అడుగైన వేయలేదా? కనుగొనవా? వెనకనే ఉన్నా నీ కోసం ఒక క్షణమైనా చూసావా? నీ వెంట ఉండేవాళ్ళు నాకు మరి స్నేహితులే, నీతోటి స్నేహం కుదరదురా. మాటల్లో ఎన్నోసార్లు నీ చిలిపి సంగతులే, మాటైన నీతో కలవదురా. అరే మెకానిక్స్ పక్కా ఫెయిల్ కదా నువ్వు కూడా. 110%. ఏంటో ఎప్పుడు చూసినా కాలేజ్ బంగొట్టి క్యాంటీన్లో సినిమా వాళ్ళ తిరుగుతుంటావు నువ్వు. మరి నువ్వు ఇక్కడ చదువుకోవడానికి వచ్చావారా? ఏ సినిమా? గబ్బర్ సింగ్ హీస్ ఆన్ ద వే టు డు సంథింగ్. నువ్వు కుంఫు పాండాకి వెళ్తున్నా. బండలా ఉన్నావు, ఇంకా కార్టూన్ సినిమాలు చూస్తావా? చిచ్చే. ఇంతకీ నీ ఫ్రెండ్ సిద్ధు రాలేదా? వచ్చాడు. అవునేంటి సిద్ధు సిద్ధు అని తెగ సిగ్గుపడిపోతున్నాడు. నచ్చాడేటో వాడు. హి సో క్యూట్ కదా. అచ్చా పద పరిచయం చేస్తా. ఏ వద్దు, ఈ రోజు నా డ్రెస్ బాలేదు. ఏంటి? నా డ్రెస్ బాలేదు. సరే రేపు సెక్సీగా టైట్ డ్రెస్ వేసుకున్నా పరిచయం చేస్తా. ఛీ, పోయి సినిమా చూడు. బాయ్. గుర్తు పెట్టుకో టైట్ డ్రెస్. బాల్కనీ 100 గబ్బర్ సింగ్ బాల్కనీ 100 భయ్యా భయ్యా భయ్యా, పాప్కార్న్ కావాలా? నాకు కుంఫు నాకు పాండాకి టికెట్స్ దొరకలేదు. గబ్బర్ సింగ్ కి దొరికాయి. గబ్బర్ సింగ్ కి దొరికాయా? అదేంటి? పద పద పద. ఓకే గో 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 గో. స్టార్ట్ అయిపోయింది. పోగేసుకున్నానిప్పుడు నీ గుర్తులన్నీ ఏంటి అటు చూస్తున్నావు? స్క్రీన్ ఎటు? కదా మరి అటు చూడు. నా మొహం ఎందుకు చూస్తున్నా? వెంటాడుతున్నానిప్పుడు నీ కలలనెందుకనో నేడైనా రావా నిజము. ఐషు ఐషు, సిద్ధు అక్కడ బాస్కెట్బాల్ ఆడుతున్నాడు. అక్కడికి వెళ్దామా ప్లీజ్ ప్లీజ్? ఇంత ఎగబడతావేంటి? ఎప్పుడు అబ్బాయిని చూడలేదా? అది కాదే, యోగి కూడా ఉన్నాడు అక్కడ. ఇదిగో, అమ్మాయిలన్న తర్వాత అబ్బాయిలని వెనకాల తిప్పించుకోవాలి కానీ అబ్బాయిలు వెంట పడకూడదు. నీ ఎదురుగా బెదురుగా నిలబడలేక వెనకే నీ మసలితే నువ్వు అసలిటు తిరిగావా తిరిగావా? అలసిన చూపులే నీ వైపునే అణువైన తాకలేదా? ఎగసిన ఆశలే నీ శ్వాసలో అడుగైన
అంటే లైన్లో పడేసావా సిద్ధుని? అబ్బా బాగానే ట్రై చేస్తున్నావు సిగ్గుపట్టడానికి. చాలా చాలా ఆపిక చూడలేకపోతున్నావు. సిద్ధుకి ఏమైనా నా గురించి చెప్పావా? మరి ఇంకెవరు చెప్తారు? అవును మా వాడి తెలుసంట కదా నువ్వు కూడా. ఏంది సిద్ధుకి నీకు మధ్య ఏముంది? నథింగ్, వి జస్ట్ డేటింగ్ అంతే. జస్ట్ డేటింగ్? ఆర్ యు కిడ్డింగ్ మీ? నువ్వు తనే వచ్చి నన్ను అడిగాడు. అయితే ఇప్పుడు ఏంటి? తర్వాత మాట్లాడదాం. నీకు తెలుసు కదా నాకు వాడంటే ఇష్టమని. నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నా. వాడికి నువ్వంటే ఇష్టం ఉండాలి కదా శృతి. వాడు నేనంటే ఇష్టం అన్నాడు, అందుకే ఒప్పుకున్నా. వాడికి నువ్వంటే ఇష్టం అని చెప్పుంటే నేను వాడి జోలికి వెళ్ళేదాన్ని కాదు. యు సచ్ ఎ బిచ్ ఐశ్వర్య. Get out, both of you. హౌ డేర్ యు కాల్ మీ అ బిచ్? నేను ఇంకేమన్నాను? బిచ్ బిచ్ బిచ్. అసలు వాడికి నువ్వెవరో కూడా తెలియదు. నువ్వే వాడిని ఇమాజినేషన్ లో లవ్ చేసుకుని ఏదేదో అనేసుకుని నా పైన గుర్తున్నావు. బిచ్ నువ్వా నేనా? వాడికి నేను తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా నాకు వాడంటే ఇష్టమని. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? వెళ్ళి వాడికి చెప్తావా నిన్ను లవ్ చేసింది నేను ఐశ్వర్య కాదు అని? అప్పుడు నన్ను వదిలేసి నీ దగ్గరకు వచ్చేస్తాడు అనుకుంటున్నావా? అలా చేస్తే నాకు నీకు తేడా ఉండదు. యు నో వాట్, ఐ వోంట్ కమ్ బిట్వీన్ యూ గైస్. అ ఫ్రెండ్షిప్ ఇస్ ఓవర్. వాడిని నేను నీ దగ్గర నుంచి లాక్కోలేదు. వాడు ఎప్పుడు నిన్ను చూడలేదు, నన్ను చూశాడు. వాడికి నేను నచ్చాను, నువ్వు కాదు. అయ్యో ఓకే, ఎక్కడికి వెళ్ళిపోయావు ఇందాక? ఐశ్వర్యతో మాట్లాడడానికి వెళ్ళాను. నాకు దానికి పెద్ద గొడవ అయింది. ఏమైంది? సిద్ధు ఇంకా అది డేటింగ్ అంట. జస్ట్ డేటింగ్. ఐశ్వర్యనా? ఏ ఆడి పొందనే మాట్లాడొస్తున్నా ఆడితో. ఏమని? ఒక సుప్పనాతి అమ్మాయి ఉంది సిఎస్ లో, నువ్వంటే చచ్చిపోతుంది, నువ్వు ఐశ్వర్యని కాదు దాని లవ్ చేయి పాపమని చెప్తావా? అప్పుడు వాడు దాన్ని వదిలేసి నా దగ్గరికి వచ్చేస్తాడా? ఏహే నేను వెళ్ళా ఏదో చెప్పొస్తాను. నేను చెప్పిన అమ్మాయి ఐశ్వర్య గారు శృతి అని. ప్లీజ్, ఈ విషయంలో నేను ఫూల్ అయింది చాలు. ఎవరికి ఏం చెప్పొద్దు. సరే సరే చెప్పను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు మరి. నాకు ఒక హెల్ప్ చేయి. నాకు సిద్ధు కంటే హ్యాండ్సమ్ గా ఇంకొకరిని వెతికి పెట్టు ఇప్పుడే, అర్జెంట్ గా. సిగ్గులేదు పంది మొకందానా. సరే పద క్యాంటీన్కి వెళ్దాం. నాకు మూడ్ లేదు. నాకుంది పద. దిల్ కూసుకొని ఇస్తా పద నీకు ఇవాళ. ఏంటే సినిమా మధ్యలో వెళ్ళిపోయావు? ఏమైంది చెప్పు. అయ్యో ఓకే. యా ఐమ్ ఫైన్. నిజం చెప్పు, ఏడుస్తున్నావు కదా నువ్వు. లైట్ తీసుకోవే. అంతేం నచ్చాడు ఆడైనా నీకు? తెలీదు, నాకు నచ్చాడు. ఫస్ట్ టైం ఒకడు నచ్చాడు. నన్నేం చేయమంటావు ఇప్పుడు? అబ్బా ఏడవకే ఇప్పుడు. తర్వాత మాట్లాడతా. బాయ్. అవు కట్ చేయి. Welcome to the Fest Carpedium 2050. I hope you are having a great evening. Let's start our program by welcome dance from our first year computer science students. Let's give them a big hand.
ఐషు రియలీ ఫైన్, దీన్ని మర్చిపో. జస్ట్ డోంట్ టెల్ ఎనీబడి. ఐ కాంట్ బిలీవ్ యూర్ చీటింగ్ ఆన్ సిద్ధు. శృతి, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వాడిని వదిలి వదిలేకపోతే సిద్ధుకి చెప్పేస్తా. ఐషు, సిద్ధుని హర్ట్ చేయకు. స్క్రూ యూ, జస్ట్ గో టు హెల్. విన్నావా? ఐశ్వర్య సిద్ధుని వదిలేసిందంట. ఎందుకు? వాళ్ళ ఇంట్లో తెలిసిందంట. హే, నాకు కూడా టెక్సస్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. అవునా? లెట్స్ గో టు టెక్సస్ బేబీ. త్రీ ఇయర్స్ తర్వాత నాకు మళ్ళీ సిద్ధు కనిపించాడు. మీ సిద్ధు ఉన్నాడు అక్కడ. సిద్ధునా? ఎక్కడా? అక్కడ. నువ్వేంటి ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళిపోయావా? ఏ, అంత లేదు. సిద్ధు ఎప్పుడో హిస్టరీ అయిపోయాడు. సరే, నేను వెళ్ళి కలిసి వస్తా అండి. ఇప్పటికైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా మీ ఫ్రెండ్ని. నేను ఐశ్వర్య ఫ్రెండ్ అని చెప్పకు వాడికి. అది నా గురించి ఏం చెప్పుంటుందో. వాళ్ళిద్దరు కాలేజ్లో ఫ్రెండ్స్ అని ఎందుకు చెప్పలేదు నాకు? అరే చెప్పా కదరా ఆమె చెప్పొద్దనిందని. మరి శృతి ఎందుకురా నాకు చెప్పలేదు? అరే కాలేజీలో జరిగిన దానికి ఎందుకురా అంత ఫీల్ అవుతున్నావు ఇప్పుడు? ఎక్కడుంటాను నేను? దాంతో అర్జెంట్గా మాట్లాడాలి. అరే తను ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. విరాట్ కోహ్లీ వస్తున్నాడు కదా, ఈవినింగ్ పార్టీలో కలిసినప్పుడు మాట్లాడు. విరాట్ కోహ్లీ వస్తే దీనికేంట్రా? విరాట్ కోహ్లీ దాని బాయ్ ఫ్రెండ్ కాబట్టి. వాట్? శృతికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? హాయ్. వీడేనా విరాట్ కోహ్లీ? విరాట్, యు సిట్ దేర్. హే యోగి, హే సనీ. ఏ హాయ్. ఏరా హీరో, షూటింగ్ లేదరా? గుడ్ టు సీ యు. అంత సీన్ లేదు నీకు. ఇదేంటి వాడి ముందే వచ్చి నా పక్కన కూర్చుంటుంది? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ శృతి. థ్యాంక్స్ చెప్తే సరిపోదు, దాన్ని ఇన్ని రోజులు భరించేందుకు మస్తు మంది ఖర్చు అవుతుంది ఇప్పుడు. ముయ్. అదిగో చూసావా, కష్టం రోజు ఇంత నువ్వు. విరాట్ కోహ్లీ అంట, విరాట్ కోహ్లీ. కనీసం వీడి పేరు కూడా ఒరిజినల్ కాదు. వీడి మొహానికి శృతి అవసరమా? ఓ యా, విరాట్, దిస్ ఇస్ సిద్ధు. సిద్ధు, దిస్ ఇస్ విరాట్. Oh, so you're Sidhu. Shruti told me a lot about you. Oh. So what do you do, Virat? I'm a VFX engineer in LA. I heard you're a photographer. Shruti was mentioning that you're really talented. He's actually very talented. Can I get a dosa? శృతి వాడికి నా గురించి చెప్పింది, Oh, కానీ వాడి గురించి నాకెందుకు చెప్పలేదు? అంటే వాడికంటే ఎక్కువ నా గురించి ఆలోచిస్తుందా? ఇట్స్ ఓకే, వదిలే. ఏం తింటా? ఏదైనా ఓకే. ఓకేనా? వాటర్ బాటిల్ కు 100 రూపాయలు ఏంట్రా? బిల్లు ఎవడు కడుతున్నాడు? విరాట్ కోహ్లీ. వాడి ముందే నాతో ఇంత క్లోజ్ గా ఉంటుంది, ఇంత కన్సర్న్ చూపిస్తుంది. మటన్ బిర్యానీ కదా, ఈ ఐటమ్ కూడా బాగానే ఉందిరా. surprise. ఏ కేక్ ఎందుకు? అకేషన్ ఏంటి? కొంపదీసి నా బర్త్డేనే అయింది వాళ్ళ. ఆహా. Shruti is now a music director. Music. థ్యాంక్స్ విరాట్. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. Of course, it's a big deal. ఎప్పుడు కన్ఫర్మ్ అయింది ఇది? రీసెంట్లీ. చెప్పనే లేదు. అడ్డమైన సోదంతా చెప్తావు, ఇట్లాంటివి మాత్రం చెప్పకు. అంతేలేరా. సర్లే కానీ నన్ను మీ సినిమాలో హీరోగా పెట్టుకోమని చెప్పొచ్చుగా. చెప్పను. ఏ సినిమా హిట్ కావాలని లేదా? విరాట్ కి కేక్ చేతికిచ్చి చెప్తే నాకు నిన్నే నోట్లో పెట్టిందంటే బాగుంది, ఇంకో పీసీ. ఓ షిట్, నాకు ఇప్పుడు అర్థమైంది. శృతికి కూడా నేనంటే ఇష్టం. విరాట్ని ఎలా వదిలించుకోవాలని There's a cake on అన్నాడు. your face. డోంట్ వరీ శృతి, ఐల్ బి దేర్ ఫర్ యూ. థ్యాంక్స్ విరాట్. లెట్స్ టేక్ అ సెల్ఫీ. You guys go ahead. కమ్. No, you guys carry on. ఇది నా శృతిరా.
తారంతా శృతి ఏం మాట్లాడలేదు. విరాట్కి మా గురించి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నట్టుంది. థ్యాంక్స్ మ్యాన్ ఫర్ ద రైడ్. ఎనీ టైమ్ బ్రో, సీ యా. ఈ టైం వేస్ట్ చేసుకోకు, ఇదే బెస్ట్ ఆపర్చునిటీ వాడికి చెప్పేసి. వాట్ వాజ్ హీ సేయింగ్? నో ఐడియా. సిద్ధు సార్ ఇది నీ ఫస్ట్ ప్రాజెక్ట్. క్లిక్ అయితే నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ యాడ్ కనుక నువ్వు బాగా చేస్తే మనపురం జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, అంతెందుకు లలిత జ్యువెలర్స్ ఈ క్లయింట్స్ పడితే ఎలా ఉంటుంది? సార్ ఇలాంటి ఆపర్చునిటీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం సార్. ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. హలో శృతి. హే సిద్ధు. హాయ్. హే ఇదిగో నీకోసం చాక్లెట్సా? చాక్లెట్స్ అంటే అమ్మాయిలందరికీ ఇష్టం కదా. చాక్లెట్స్ నాకు అస్సలు నచ్చవు. నెక్స్ట్ టైం నుంచి విస్కీ బాటిల్ తీసుకుంటా. ఓకే మేడం. శృతి, నీతో ఓ విషయం చెప్పాలి. చెప్పు. అంటే నీతో ఎప్పటి నుంచో ఇది చెప్దాం అనుకుంటున్నా. అది ఏమైంది? వాట్స్ హ్యాపెనింగ్? Shruti, I searched my entire life for the perfect girl and I found you. You're even better than what I was looking for. And I want to spend every minute of my life with you, thinking of how grateful I am. And will you marry me? Nanu pelli chesukuntava? Yes. Shruti, congrats! Congrats. Congrats, man! It's so beautiful. Of course. Shruti, so you're beautiful. No, no, no. You want to have some? No, no. My friend will come and eat everything. ఏమైందిరా నీకు? శృతి పెళ్లి చేసుకుంటుంది. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. Cheers. Did you like it? అవును విరాట్, నీకు విరాట్ కోహ్లీ అని పేరు ఎలా పెట్టారు? You know, in Punjab, 1 in 5 people's name is Virat. And my last name is Kohli. అంటే విరాట్ కోహ్లీ మీకు రిలేటివా? Maybe. I wish. కంగ్రాచులేషన్ శృతి, నీకు నచ్చిన అబ్బాయి దొరికాడు. అండ్ విరాట్, నీకు శృతిలో అంతలా ఏం నచ్చిందో మాకు చెప్పొచ్చుగా. ఊరుకోబే, ఏం మాడుతున్నారా నువ్వు? అరే నాకు తెలుసుకోవాలందిరా. చూడు వాళ్ళిద్దరిని. Shruti, she's beautiful. బ్యూటీయా? ఎంతో మంది అమ్మాయిలు అందంగా ఉంటారు, దానిలో ఏముంది? She's also talented. క్లబ్లో డ్రమ్స్ ప్లే చేయడం టాలెంటా? ఆ తాగుబోతులందరూ ఇదేం ప్లే చేసినా చప్పట్లు కొడతారు. They enjoy her music even when they're drunk. Because she plays it with a lot of passion. She'll be a great music director one day. I'm sure. విరాట్ కోహ్లీ 6 కొట్టాడు. So sweet, Virat. సైలెంట్గా ఉంటారా నువ్వు? I'll just be back. Yep, sure. సిద్ధు ఆగు. ఏమైంది నీకు? లోపలికి రా. నేను రా. సిద్ధు నువ్వు తాగున్నావు. పడుకొని రేపు పొద్దున వెళ్ళు. నువ్వు ఐశ్వర్య ఫ్రెండ్వి, మా కాలేజ్ అని నాకు ఎందుకు చెప్పలేదు? యోగి చెప్పేశాడా? వాడి నోట్లో ఏది ఆగదు. సిద్ధు కాలేజ్లో మనకి పరిచయం లేదు కదా, ఎందుకు అంత ఫీల్ అవుతున్నా? నీకు పెద్ద పంజాబీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఎందుకు చెప్పలేదు? చెప్పాలనిపించలేదు, చెప్పలేదు. సిద్ధు లోపలికి రా. అరే వాళ్ళు సిద్ధుగాడు చాలా వాడిగా బిహేవ్ చేశాడు కదా. పాపం బాగా తాగాడు కదా. అయినా ఎందుకంటావు? నీకేమన్నా చెప్పాడా శృతి? సిద్ధుకి విరాట్ గురించి చెప్పలేదని కోపం వచ్చింది అంతే. మరి నువ్వెందుకు చెప్పలేదు?
యాక్చువల్లీ టీవీ న్యూస్లో చెప్దాం అనుకున్నా కానీ కుదరలేదు. అందరికీ చెప్పుకుంటూ తిరగాల నేను? ఎప్పుడో ఒకప్పుడు తెలిసేదే కదా. నాకు తెలిసి ఆడికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయి. వాడు నీకేమైనా చెప్పాడా? లేదు, నాకు చెప్పలేదు. చెప్పకుండా నీకెలా తెలుసు? నాకు తెలిసి ఆడి సంగతి. ఆడ ఎలా వెళ్ళిపోయాడు చూసావా కోపంగా లేచి? ఆడికి పక్కా నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. నువ్వు ఫీలింగ్స్ ఎక్స్పర్ట్ ఎప్పుడైనా రో? అరే ఇప్పుడు అర్జెంటుగా నా టాయిలెట్ వస్తుంది, నా ఫీలింగ్స్ ఏంటో చెప్పు. కోపం వస్తే ఇష్టం ఉన్నట. ఈవెన్ ఐ నో సిద్ధు, వాడికి చిన్న విషయాలకు కూడా కోపం వస్తుంది. ఐశ్వర్య ఇంకా విరాట్ గురించి నేనే చెప్పుంటే ఇంతలా రియాక్ట్ అయ్యేవాడు కాదు. నువ్వే అనవసరంగా చెప్పి పెంట చేశా. నువ్వేమన్నా చెప్పు, నన్ను అడిగితే నువ్వు పక్కా చేసిన చాలా తప్ప. అసలు చిన్న విషయాన్ని పెద్దది చేయకు. తాగున్నాడు, అందుకే అంతలా రియాక్ట్ అయ్యాడు. హే సిద్ధు, హ్యాపీ బర్త్డే. ఇవాళ ఈవినింగ్ ఇంటికి వచ్చి లెట్స్ పార్టీ. ఎంజాయ్ యువర్ ఫుడ్ సార్. థ్యాంక్ యూ. హే యోగి, చెప్పు. ఈరోజు సిద్ధు బర్త్డే, ఇంటికి వచ్చి. సరే వస్తా. పట్టుకో. సూపర్. రే కెమెరా రెడీ. రే చందు, రే ఏం చేశారో దీన్ని ఫోకస్ రాట్లే. ఫోకస్ ఉంది కదా భయ్యా, కళ్ళజోడు సరిగ్గా పెట్టుకో, అప్పుడు బాగా కనపడుతుంది. అంటే నాకు ఫోకస్ లేదా? నాకు ఫోకస్ చేయడం రాదా? నన్ను గుడ్డోండి అంటున్నావా? నేనేం అనలేదు భయ్యో, నిన్ను నువ్వే అన్నీ అనేసుకుంటున్నావు. రే చంపుతా. సరే మూసుకుని పని చూడు. సరే సరే. రే తీసుకో. హెయిర్ ఇలా అనుకుంటూ సూపర్. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ నాన్న. ఏరా ఇల్లు గుర్తుందా? హ్యాపీ బర్త్డే. రే పాయసం తీసుకొస్తాను. హ్యాపీ బర్త్డే. మీ అబ్బాయా? అవును. ఏం చేస్తూ ఉంటాడు? ఇంజనీరింగ్ చేశాడు, ఇప్పుడు పెళ్లిళ్ళలో ఫోటోగ్రాఫర్. ఓ, వచ్చే వారం మా చుట్టాలింట్లో పెళ్ళుందండి. కాస్త మీ అబ్బాయి ఫోటోలు తీస్తాడేమో అడగచ్చు కదా. వాడు బాగా బాగా తీయలేనంటే మీరు మంచి ఫోటోగ్రాఫర్ని ఎత్తుకోండి. నువ్వు ఇంజనీరింగ్ చదివావు కదా, అంటే ఐటీలో ఏం జాబ్ రాలేదా? అంటే అది పాపం ఫోకస్ చేయలేనట్టున్నాడు కదా. నాకు దేని మీద ఫోకస్ లేదంటే ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యి దిక్కులేక ఈ పని చేస్తున్నా. ఏంటి? సారీ, అది ఎప్పుడూ ఇలానే మాట్లాడతాడా? ఏదైనా ప్రాబ్లమా? నాకు పిచ్చి ఉందండి, మా అమ్మ చెప్పలేదా మీకు? ఇందుకే నా ఇంటికి రాననేది. అమ్మ తిట్టే చాలదన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తిట్టేస్తుంది. వచ్చినప్పటి నుంచి నీతో కనీసం మాట్లాడానారా? ఏమండి మీరు వెళ్ళి తర్వాత రండి. ఓకే, తర్వాత వస్తాను. పర్లేదు. నన్ను ఎప్పుడు ఫోన్ చేసి దొప్పకండి, నేను ఎక్కడ రాను. వాట్స్ దిస్ ప్రాబ్లం? సిద్ధు Hey Virat. Hello. I'm actually kind of busy. I'll call you later. Okay, carry on. Okay, bye. ఏం చేస్తున్నావు శృతి? ఇవాళ సిద్ధు బర్త్డే నాన్న. సిద్ధు వస్తున్నాడు, కేక్ బేక్ చేస్తున్నాను. మీరు కూడా ఎక్కడికి వెళ్ళకండి. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. ఒక అమ్మాయి హాయ్ చెప్పినా ఏం రియాక్ట్ అవ్వట్లేదంటే either I'm ugly or you must be gay. No, you're very pretty and I'm definitely not gay. Then what's the problem?
ఇవాళ నా బర్త్డే. Hey, it's your birthday. Excuse me. Repeat whatever the birthday boy is having and one martini for me, please. Happy birthday. థ్యాంక్ యూ. So, tell me, are you not happy it's your birthday? ఇది నా వర్స్ట్ బర్త్డే. How about I make it the happiest? శృతి హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ నో. సిద్ధు రావట్లేదంటే ఇప్పుడు. సో వాట్, హీరో వచ్చాడుగా. ఏయ్, ఎవరికైనా ఆటోగ్రాఫ్ కావాలా? నాకు తెలుసు వాడు రాడని. పందిలా కేక్ మొత్తం నువ్వు ఒక్కదానివే తినేసావా? ఏమైందే? అవునరా, మీరిద్దరూ నాకు ఇన్ని ఇయర్స్గా ఫ్రెండ్స్ కదా. నేను ఎప్పుడైనా మీ బర్త్డేకి కేక్ బేక్ చేసి గిఫ్ట్లు కొనిచ్చి హడావిడి చేశానా? నా బర్త్డే ఎప్పుడో చెప్పవే. గుర్తులేదు. మరే అడిగి మరీ గెలికించుకుంటావు. నా బర్త్డేకి అయితే లాస్ట్ ఇయర్ నాతోనే గిఫ్ట్ కొనిచ్చుకుంది ఇది. ఏమైంది ఇప్పుడు? ఏం లేదు. షూరా? ఎన్నిసార్లు అడుగుతావు? ఏం లేదని చెప్పాం కదా. మీరు వెళ్ళండి, నేను తర్వాత మాట్లాడతా. నువ్వేం చేస్తావు ఒక్కదానివి? రా, నువ్వు కూడా మాతో పాటు అలా బయటకు వెళ్ళేసి వద్దాం. నేను రాను, నాకు మూడ్ లేదు. హాయ్ శృతి, నువ్వేంటి ఇక్కడ? హ్యాపీ బర్త్డే. ఓకే థ్యాంక్స్, బాయ్. అవును, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. మెసేజ్ కూడా చేశాను. ఏం చేస్తున్నావు? నీకోసం 6 నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎవరది? ఫ్రెండ్. సారీ, రాంగ్ టైంలో వచ్చి డిస్టర్బ్ చేశాను అనుకుంటా. నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు. ఇట్స్ ఓకే, నాకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? నీ ఇష్టం, నీకు ఇష్టం వచ్చింది చేసుకో. కమ్ ఆన్, ఈ టైంలో నాతో మాట్లాడతావా చండాలంగా? ప్లీజ్ గో, క్యారీ ఆన్. నేను చెప్పేది విను. శృతి. హాయ్ ఆంటీ. ఐమ్ సో స్టూపిడ్. హౌ యు? డిన్నర్ అయిందా? చిచి. సే నువ్వా? యోగి, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. ఎక్కడి నుంచి దొరుకుతున్నారా ఇంతమంది అమ్మాయిలు? బేబీ ప్లీజ్. శృతి, ఏం నువ్వు ఇప్పుడు పనుందా కంటున్నా? నువ్వు వినేదాకా నేను ఇక్కడ నుంచి కదలను. యోగి, మీ బేబీతో 10 minutes మాట్లాడాలి. పోయి టీవీ చూడు. బేబీ ఒక్క 10 minutes పంపించేద్దాం. సరే చెప్పేసావు. సిద్ధు ఇంటికి వెళ్ళాను. వాడు సిగ్గు లేకుండా ఎవరో అమ్మాయితో చడ్డీలో ఉన్నాడు. మరి నువ్వేం చేసావు? అక్కడి నుంచి వచ్చేసా. మరి ఆన్నైతే వదిలేసావు, నన్నెందుకే దొప్పుతున్నావు ఇప్పుడు? వాడు వేరే, నువ్వు వేరే. వేరే అంటే? వేరే అంటే వేరే అంతే. చెప్పలేను నేను, చచ్చిపోండు. నేను మీకు ఒక కుక్కలా కనిపిస్తున్నా కదా. ఒక అమ్మాయిని మర్చిపోవాలంటే ఇంకొక అమ్మాయి హెల్ప్ తీసుకోవాలి. శృతి ఆ విరాట్ గానే తగులుకుంది, నేను ఇంకో అమ్మాయితో ఉండకూడదా? సారీ, ఐ కాంట్ డూ దిస్. Go to hell. You're such an ass. సారీ. I knew you were gay. Such a waste of time. బాయ్. ఏమైందో తెలుసా, వేధించే మనసా, ఎవరితో కలహము,
చేరుతావా ఏ వ్యధ వృధా కదా ఇలా రగిలే శ్వాసగా ఎగసే నీ ఆరాటం తీరేనా ఏ కంటికి కనిపించని గాయాలతో ఇట్స్ నైస్ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సాడ్ సాంగ్ కంపోజ్ చేసినంత మాత్రాన సాడ్గా ఉండక్కర్లేదు. నో నో నో, ఐమ్ ఓకే. ఆర్ యు ష్యూర్? యా, ఐమ్ ఫైన్. రియా, ఇది బ్రైడల్ కలెక్షన్. పెళ్ళికొడుకు మీకు తాళి కట్టేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్, కొంచెం భయం, కొంచెం సిగ్గు. ఐ నో నువ్వు ఫోటోలు తీ. చాచా మేడం, రే సిగ్గుపడమంటే ఈ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? తనకు సిగ్గులేదేమో అన్న, ఎలా ఉంటే ఎలా తీసి. రియా, పెళ్లి కూతురు అన్నాక కొంచెం సిగ్గుపడుతుంది. అయితే ఇంత కాన్ఫిడెంట్గా పోస్ట్ చేస్తే ఫీల్ ఉండదు. ఇక్కడ మేనేజర్ ఎవరు? మీరు చూడండి యాడ్ ఎలా వస్తుందో, అదిరిపోతుంది. మేడం వస్తున్నా మేడం. ఏమైంది మేడం? పెళ్లిల్లో ఫోటోలు తీసేవాడిని తీసుకొచ్చి ఫ్యాషన్ ఫోటో షూట్ చేస్తున్నావా? ఒక నిమిషం మేడం. ఏం ఏం చేస్తున్నావు? నీ వల్ల క్లయింట్ పోయేలా ఉంది. ఎలా ఉంటుంది? సైలెంట్గా ఉండు. మేడం కొత్త అబ్బాయి కదా, ఏం తెలీదు. ఎలా ఉంటుంది? మీరు కూల్ డ్రింక్ కాఫీ ఏదైనా తీసుకోండి, నేను చూస్తాను. యు నో వాట్, యు నాట్ ఫిట్ టు బి ఎ ఫ్యాషన్ ఫోటోగ్రఫర్. పోయి పెళ్లిళ్ళు పేరెంటాలు చేసుకో. యు నో వాట్, నేను పెళ్లిలో ఫోటోగ్రాఫర్ని అండ్ ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. పెళ్లి అనేది ఒక లైఫ్ లాంగ్ జ్ఞాపకం. రియల్ ఎమోషన్స్ ఉంటాయి అక్కడ, ఫేక్ ఎమోషన్స్ ఉండవు. నీ ఫోటోని ఎంత పెద్ద హోర్డింగ్ పెట్టినా దాన్ని 10 సెకండ్లు కూడా ఎవరు చూడరు. నీ మొహం ఎవ్వరికీ గుర్తుండదు. నేను తీసే ఫొటోస్ జీవితాంతం వాళ్ళ పిల్లలకి, మన వాళ్ళకి చూపిస్తారు. నా ఫొటోస్ వాళ్ళ కబర్డ్స్లో భద్రంగా ఉంటాయి. మనం ఏం పని చేస్తున్నాం అన్నది కాదు, దానికి ఎంత వాల్యూ ఇస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. నువ్వు కాదు, నేను వెళ్ళిపోతున్నా. ఎవరెవరిని తీసుకొస్తావు? శృతి, సిద్ధు, నువ్వేంటి ఇక్కడ? శృతి, నేను నీతో మాట్లాడాలి. నేను చాలా డిస్టర్బ్ అవుతున్నా. ఓ, నీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి మాట్లాడతావు, లేదంటే నన్ను ఇగ్నోర్ చేస్తావు. అంతా నీ ఇష్టమేనా? శృతి ప్లీజ్, నీ వల్ల దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఓ, నా వల్లనా? సో నేను నీకు ఇప్పుడు సారీ చెప్పాలా? కాదు, నేను नीचे सब आपका इंतजार कर रहे हैं, आप तैयार हो के आ जाओ. ఎవరు తను? हाय, आई एम वर्षा, विराट सिस्टर. और आप? मैं एक पागल इंसान हूँ. వర్ష, आप नीचे जाओ, मैं 10 मिनट में आती हूँ. Oh my God. సిద్ధు, నాకు వాడు వస్తున్నట్టు నిజంగా తెలీదు. ఓ, నీకు తెలియకుండానే ఫ్యామిలీ మొత్తం మీ ఇంటికి వచ్చేస్తారా? సిద్ధు, సీన్ చేయకు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నాతో ఎందుకు ఆడుకుంటున్నావు? నా పార్టీకి నేను నా పని చేసుకుంటుంటే వచ్చిన ఫీలింగ్స్ తో ఆడుకున్నావు. కాలేజ్లో నిన్ను ఇగ్నోర్ చేసి ఐశ్వర్యాన్ని లవ్ చేశానని రివెంజ్ తీసుకుంటున్నావు కదా? షట్ అప్. రివెంజ్ ఏంటి? ఆడుకోవడం ఏంటి? నోటికి ఏదనిపిస్తే అది మాట్లాడేస్తావా? మరి వాడిని పెళ్లి చేసుకోవడానికి నన్ను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నేనేం నిన్ను కన్ఫ్యూజ్ చేయలేదు, నువ్వే క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఎన్ని కథలు పడ్డావు? వాడు ప్రపోజ్ చేయగానే సిగ్గు లేకుండా వాడిని పెళ్లి చేసుకోవడం ఒప్పుకున్నావు. మరి నువ్వు వేరే అమ్మాయిలతో తిరగలేదా? నేను నీకు అందరి గురించి చెప్పాను. ఐశ్వర్య గురించి చెప్పినప్పుడు కూడా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు అది ఫ్రెండ్స్ అని, కాలేజ్లో నేను నీకు తెలుసని ఎందుకు చెప్పలేదు? నేను ఎందుకు చెప్పాలి నీకు? నా ఇష్టం. జస్ట్ సెల్ఫిష్. నేను ఎప్పటి నుంచో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేద్దాం అనుకుంటున్నా, అది కూడా నీ వల్లే చెడదొబ్బింది. నీ లైఫ్ లో అన్ని ఫెయిలియర్స్ కు నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? yes you are the reason. అసలు నువ్వు నాకు ఏం చెప్పడానికి వచ్చావు? ఏం చెప్తున్నా? నీకు దేంట్లో క్లారిటీ లేదా? ఒక ఫోకస్ ఉండదా? షట్ అప్. ఇక్కడ నుంచి వెళ్ళిపో సిద్ధు. వెళ్తున్నా, పో. వాడే చేసుకోను. కంగ్రాచులేషన్స్ విరాట్, విష్ యూ అ వెరీ 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 హ్యాపీ మ్యారీడ్ లైఫ్. రారా సిద్ధు. నాన్నలేరా? ఊరెళ్ళర్రా ఏదో పని మీద. ఎప్పుడొస్తారు? ఏమో రేపు వస్తారనుకుంటా. నా రూమ్ లో పాత కెమెరాస్ ఉండాలి, ఎక్కడ పెట్టావు? క్లీన్ చేసి ఎక్కడో పెట్టానురా. నేను ఇంట్లో లేకపోతే నా వస్తువులన్నీ పడేస్తావా? సర్లే, ఏదైనా తింటావా? చేసి పెట్టినా. ఎందుకు సడన్ గా నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు? ఏంట్రా అంత కోపంగా ఉన్నావు? ఏదైనా జరిగిందా? ఇంకేం జరగాలి? నువ్వు చిన్నప్పటి నుంచి అంటుందేగా జరిగింది. నేను ఒక పెద్ద ఫెయిలియర్. నీ పోరు భరించలేక నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేనేమన్నానురా? ఇప్పుడేమన్నా మిగిలిందా అనడానికి? చిన్నప్పటి నుంచి అంటూనే ఉన్నావుగా. నాన్నకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు నువ్వు. అసలు అయినా నిన్నే పిచ్చోళ్ళ పట్టు కూర్చున్నాడు. నువ్వు లేకపోతే మేము ప్రశాంతంగా ఉంటాం. సారీ
అయ్యో అమ్మా అమ్మా సారీ అమ్మా ఏదో కోపంలో వచ్చేసాను. నేను తప్పు చేశాను. అమ్మా కాదమ్మా. ఐఎమ్ రియలీ సారీ. నన్ను క్షమించు. అమ్మా నాకు తెలుసమ్మా. ఐమ్ రియలీ సారీ అమ్మా. ఏడవకమ్మా ప్లీజ్. నువ్వు అన్నది కరెక్ట్. అమ్మా కాదమ్మా. నేనే నిన్ను తిట్టి తిట్టి దూరం చేసుకున్నాను. ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశాను. నా తప్పు అర్థం చేసుకొని నీకు దగ్గర అవుతామంటే నువ్వు నాకు ఒక్క ఛాన్స్ కూడా సారీ అమ్మా. ఏదో కోపంలో అన్నాను. ఐ డోంట్ మీన్ ఇట్ అమ్మా. లేదురా, నువ్వు నాన్న ఇద్దరు లేకుండా నేను ఉండలేదు. నాకు తెలుసమ్మా. నాకు తెలుసు. ఏంటమ్మా ఫస్ట్ టైం తిట్టకుండా ఏడ్చేసావు. నువ్వు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఏడవకమ్మా ప్లీజ్. సారీ. కాదురా, నాకు చెప్పడం రాదు. నువ్వంటే నాకు చాలా ప్రేమ సిద్ధు. నువ్వు ఒక్కడివే కదరా మాకున్నది. థ్యాంక్స్ అమ్మా. ఎందుకురా? నా మీద ప్రేమ ఉందని ఇప్పుడు చెప్పినందుకు. నీ వరాన్ని నువ్వు పోల్చలేక ఏ క్షణంలో వదిలినావో ఆ వరం అదే క్షణం అలా శిలలా మారగా పిలిచే నీ ఆహ్వానం వింటుందా ఏ కంటికి కనిపించని గాయాలతో. ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ఫోటోగ్రాఫర్ని వెతుకుతున్నాం. వుడ్ యు బి ఇంట్రెస్టెడ్? నేను ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేయట్లేదండి. వెడ్డింగ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. బరువైన ఈ తడబాటుతో ఎటువైపిలా ఏమైందో తెలుసా వేధించే మనసా. సిద్ధు, నీ ఫోటో మ్యాగజైన్ లో వచ్చిందిరా. ఎంత బాగుందో. హలో. ఏంట్రా ఏమైపోయావు? ఫోన్లు ఎందుకు ఎత్తట్లేదు? పెళ్ళి ఇన్విటేషన్ వచ్చిందిరా. అయితే ఏమైందిరా చెప్పు. నీకు ఇంకా అర్థం కాలేదా? నాకు శృతి అంటే చాలా ఇష్టం. నాకు తను కావాలి. నన్ను ఎవరైనా అర్థం చేసుకున్నారంటే అది తనే. ఐ వాంట్ టు స్పెండ్ మై లైఫ్ విత్ హర్. అలాంటిది తనకు పెళ్ళైపోతుందంటే నా ప్రాణం పోతుంది. మీరిద్దరు అన్ని నాకు చెప్తారేంట్రా? సరే, ఇంతకీ విషయం శృతికి చెప్పావు నువ్వు? చెప్తామని వెళ్ళాను రా, కానీ నాకు తనకి గొడవైంది. అంతా అయిపోయింది. నౌ ఐ లాస్ట్ హర్. సరే, ఇదంతా వదిలేరా. పెళ్ళికి వస్తున్నావు లేదా నువ్వు? ఏమైందో తెలుసా వేధించే మనసా ఎవరితో కలహమో చివరికేం పొందాలనో తెగని పంతం ఏ కంటికి కనిపించని గాయాలతో ఎన్నాళ్ళిలా నీకే
బానే ఉందా? బరువైన ఈ తడబాటుతో ఎటువైపిలా ఏమైందో తెలుసా వేధించే మనసా. సెవెన్ అక్రాస్ స్ట్రాంగ్ మ్యాన్ ఆన్ ద మూన్ అంట. ఆమ్ స్ట్రాంగ్. అప్పో. కాఫీ తాగుతావరా? ఎరా నాన్న వాట్సాప్. అమ్మా, నాన్నకి నువ్వు కాఫీ ఇవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నా. ఏంటి నాన్న, అమ్మకి నీ మీద ఇంత ప్రేమ ఎప్పటి నుంచి? రే, ప్రేమ లేకుండానే ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం అనుకుంటున్నావారా? ప్రేమ ఉంటేనే గొడవలు ఉంటాయిరా, ప్రేమ లేకపోతే గొడవే ఉండదు. ట్రూ. చూడు, 8 down, 7 letters. What went up the hill? I don't know. Jack and Jill, yeah. Jack and Jill. అసలు నువ్వు నాకు ఏం చెప్పడానికి వచ్చావు? ఏం చెప్తున్నా? సిద్ధు కదా? నేను లవ్ చేసిన అబ్బాయి నా బెస్ట్ ఫ్రెండ్తో వెళ్ళిపోయాడు. నువ్వు నాకు ముందే పరిచయం అయి ఉంటే బాగుండేది. సిఎస్సిలో పిల్ల పడి చచ్చిపోతుంది అంటే అదిగో ఆ పిల్లే. ఎవరైనా ఎప్పుడైనా నీ హార్ట్ బ్రేక్ చేశారా? Shruti doesn't love you. You can't get married to her. What are you doing here? Wait, she's not Shruti. Please leave. Congratulations. Happy married life. Get out. విరాట్, कौन था वो? Bye. Shruti? విరాట్ వెడ్స్ శృతియా? శృతి కాదా? నేను నీకు పెళ్ళి అనుకుని వచ్చాను. ఎందుకు? ఫ్రీగా తిన్నెళ్దామనా లేక మళ్ళీ తిట్టెళ్దామనా? శృతి, శృతి, నాకు అసలే మాట్లాడడం రాదు. అరవడం మాత్రం వచ్చు, అన్నిటికీ బ్లేమ్ చేయడం వచ్చు. శృతి ప్లీజ్, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మన్నే చూస్తున్నారు. నేను చాలా హర్ట్ చేశాను. ఐఎమ్ సారీ. ఏంటి? నేను ఎప్పుడు ఏదో కావాలని ఏదో చూస్తుంటాను. నాకు ఫోకస్ లేదు. ఐఎమ్ ఎన్ ఇడియట్. నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే నాకు ఫోకస్ వచ్చింది. నాకు లైఫ్లో ఏం కావాలో నాకు తెలిసింది. ఐ కాంట్ బిలీవ్ నిన్ను ముందు పెట్టుకుని ఐశ్వర్యం చూశాను. నీకు ఒక్కసారి కూడా ఆనెస్ట్గా నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు. నీ ఫీలింగ్స్ తెలుసుకోవడానికి ట్రై చేయలేదు. నా ఫెయిల్యూర్స్ అన్నిటికీ నిన్నే బ్లేమ్ చేశాను. నా ఫ్రస్ట్రేషన్ అంతా నీ మీద చూపించాను. నన్ను తిట్టు, కొట్టు, బట్ ప్లీజ్ టేక్ మీ బ్యాక్. ఫర్గివ్ మీ. నువ్వు యూజ్లెస్ ఫెలోవి సిద్ధు. నువ్వు నన్ను మొన్న చూసి లవ్ చేసి అంత ఫీల్ అవుతున్నా. నేను నిన్ను ఎప్పుడు చూసానో తెలుసా? కాలేజ్ ఫస్ట్ డే రోజు నిన్ను చూసి పడిపోయాను. ఇది గుర్తుందా? ఏంటిది? నువ్వు ఆ రోజు బాల్కనీలో చూసావు చూడు, నీ గురించి ఆలోచిస్తున్న అమ్మాయిని, నీ లైఫ్ అంతా తనతో కలిసి ఉండాలి అని డిసైడ్ అయిన అమ్మాయిని. అది ఐశ్వర్య కాదు, అది నేను. నేను నిన్ను 8 yearsగా లవ్ చేస్తున్నాను సిద్ధు. ఎన్నోసార్లు నీకు చెప్పాలని ట్రై చేశాను, కానీ నాకని ఎప్పుడు కుదరలేదు. కాలేజ్లో నువ్వు ఐశ్వర్యని లవ్ చేసి నా హార్ట్ బ్రేక్ చేశావు. అది ఇంకో విడుతోనూ కులుకుతుంటే నేను దాన్ని బ్లాక్మెయిల్ చేసి నీతో బ్రేకప్ చేయించాను.
చేసింది తప్పు అయి ఉండొచ్చు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రొటెక్ట్ యూ. నాకు నువ్వంటే ఇష్టమని చెప్పలేకపోయాను సిద్ధు. ఆల్రెడీ ఒకసారి నా హార్ట్ బ్రేక్ అయింది, ఇంకొకసారి అయితే తట్టుకునేది నాకు ఇంకా లేదు. నేను వెదవనని చెప్పడానికి వచ్చాను, కానీ ప్రపంచంలో నాకంటే పెద్ద ఎదవే లేడని ఇప్పుడే తెలుసుకున్నాను. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తావా? లైఫ్లో నిన్ను తప్ప ఇంకెవ్వరిని చూడను. ఐ ప్రామిస్. శృతి, ఆ విరాట్ కోహ్లీ గాడు ఎలా అవుట్ అయ్యాడు? సారీ అండి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అంకుల్ బట్ వై? ప్లీజ్ మీరు వెళ్ళండి. శృతిని విరాట్కి ఇచ్చి నేను చచ్చినా పెళ్లి చేయను. ఎందుకు ఇలా చేసా? నీకు ఈ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? థ్యాంక్ మీ, ఐ హావ్ సేవ్డ్ యూ సమ్ ఎంబారస్మెంట్. కాలేజీలో నచ్చిన సిద్ధు వీడే కదా. సిద్ధు అనింది కరెక్టే, నువ్వు కన్ఫ్యూజ్ చేసేవాడిని. ఈ విరాట్ ప్రపోజల్ ఒప్పుకొని ఫ్యామిలీని తెచ్చేసావు ఇంటి దాకా. పోయి విరాట్కి సారీ చెప్పి సిద్ధుతో కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకో. ఫస్ట్ టైం నేను చెప్పింది ఒకరు కరెక్ట్ అని ఒప్పుకున్నారు. ఐ లవ్ అంకుల్. నీ బొంద. నీ పరిచయం శృతి, నీకు నా మీద క్రష్ ఉండేది కదా. నేను పడేసిన పేపర్ కప్స్, ప్లాస్టిక్ ర్యాపర్స్ ఇవన్నీ ఏరుకునేదాన్వా? అవన్నీ ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయి. దిశను మార్చిన అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా. నలుగురితో నేనున్నా విడిపడి నీకై నడిచా. నీ పరిచయముతో నా మదిని గెలిచా. గతము ఎదురవదిక నీ తలపే జతపడితే ఏ గురుతు నిలబడదిక నీ పిలుపే వినపడితే. నాలో నిలోతు చూపిన నీ పరిచయముతో అడుగు నీతో కలిపి అలసటలెన్నో